విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే నీకు గత జన్మ ఉంది, నేను గత జన్మలో ఇది ఫలానా అని ఎప్పుడు తెలిసింది మీకు? అప్పుడు 9 years అప్పుడు. 9 years అప్పుడు ఎలా తెలిసింది మీకు? ఎలా అంటే అంటే చిన్నప్పుడు ఏం కనిపించినాయి? కొన్ని అంటే ఏం అంటే కనిపించింది? కనుక ఎంతమంది ఉన్నారు మీకు శత్రువులు గత జన్మలో? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకు మీకు గత జన్మలో శత్రువులుగా వాళ్ళు ఉన్నారు? ఎందుకు శత్రువులుగా తయారయ్యారు? శత్రువులుగా అంటే ఇప్పుడు మనకి నేను అనేది మీకు గత జన్మలో పొడిచిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీకు హత్య చేసి చంపాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు మీకు ఎందుకు శత్రువులుగా మారారని నేను అడుగుతున్నా. ఒక దానికోసం, దేనికోసం? ఒక వస్తువు. ఏంటి ఆ వస్తువు? మీ గత జన్మలో మీరు మరణించినప్పుడు మీ సమాధి ఎప్పుడైనా వెళ్ళి చూడడం జరిగిందా? మీ సమాధి ఎక్కడుంది? సమాధి ఫస్ట్ సంబంధించి సమాధి మీకు ఎప్పటికీ కనబడదు. కాదమ్మా, ఏ దానికి నాకు గుర్తులేదంటే ఒక కాదు, ఫస్ట్ పేరు వచ్చి నేను చెప్తాను. మీ హస్బెండ్ నాగ కార్తిక్ గారు. నాకు కార్తికేయ. నాగ కార్తికేయ. అప్పుడు ఏంటిది ఆయన మగధీరనా? చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంది? జరిగేటప్పుడు ఏం కాదు, చనిపోయినప్పుడు మీరు దేవుళ్ళని ఎప్పుడైనా చూడడం జరిగిందా? ఏ దేవుడిని చూస్తారు మీరు? నేను శివుని చూసాను. తప్పు చేస్తే కంపల్సరీ కాటేస్తావా? అండ్ ఇంకొకటి విన్నాను నేను, చాలా వరకు మీకు ఇట్లా మొత్తం స్కిన్ అంతా పామ్ లాగా అవుతుంది. పాములాగా కాదు, కుటుంబం వస్తుంది. నైట్ పూట మీరు నాగలోకానికి వెళ్తారని విన్నాను. నైట్ పూటనా లేకపోతే పౌర్ణమి రోజా నాగలోకానికి వెళ్ళేది? పుట్టలో పాము ఉంటుందని నమ్మొచ్చా? అంటే దేవుడు ఉన్నాడని నిజమేనా అండి? సరే, గాలి వస్తుంటుంది. గాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మన స్టూడియోలో చాలా వరకు చూస్తే గనక మనకి ఈ జన్మ గురించే తెలియదు. ఈ జన్మ ఎలా పుట్టామరా నాయన, మనకి ఈ కష్టాలు వస్తున్నాయని ఆలోచిస్తారు. కానీ ఈమెకి మాత్రం చూస్తే గనక గత జన్మ గురించి కూడా తెలుసట. కానీ ఈ జన్మలో ఏం జరగబోతుంది, అసలు గత జన్మలో ఏం జరిగింది, అసలు ఎక్కడ చూసినా కూడా ఇది దైవ రహస్యం అనే చెప్పి అక్కడ కట్ చేసేస్తుంది. కానీ దానికి ఎలాబరేట్ అయితే చేయడం జరుగుతలేదు. చాలా ఇంటర్వ్యూస్ చూడడం జరిగింది నేను. ఆయన ఇంకో విషయం ఏంటంటే గత జన్మలో ఈమె నాగరాణి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ మీకు అర్థమైపోయింది. నాగరాణి అనగానే భవిత అనే అమ్మాయి గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ భవిత అనే అమ్మాయి మన స్టూడియోలో ఉంది. గత జన్మ ఏంటిది, అసలు ఈ జన్మ ఏంటిది? నేను కూడా జన్మ ఎత్తాను కదా, మళ్ళీ నాకు గత జన్మ ఎందుకు గుర్తుకు రావట్లేదు, ఓన్లీ భవితకి ఎందుకు గుర్తొస్తుందో ఇప్పుడు తన మాటలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూసారా, మాటలు కూడా తడబడుతుంది. ఆమె ఏమైనా పవర్ ఏమన్నా రిలీజ్ చేస్తుందో నాకు తెలియదు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. భవిత అనాలా నాగరాణి అని పిలవాలా? భవిత. భవిత నాగరాణి అని చెప్పొచ్చా? లేదు, భవిత అని పిలవండి. భవిత అని పిలవాలి. ఓకే. భవిత, నీ ఏజ్ ఎంత? 22 రన్నింగ్. 22. అంటే నీకు గత జన్మ ఉంది, నేను గత జన్మలో ఇది ఫలానా అని ఎప్పుడు తెలిసింది మీకు? అప్పుడు 9 years అప్పుడు. ఓకే, 9 years అప్పుడు. ఎలా తెలిసింది మీకు? ఎలా అంటే కనుక చిన్నప్పుడు కొన్ని కనపడడం వల్ల నేను ఏం కనిపించినాయి? కొన్ని అంటే ఏం అంటే కనిపించింది? కనుక పొడిచినది, తర్వాత వచ్చేసి కొన్ని తిరిగిన ప్రదేశాలు కానీ అప్పుడు ఎలా ఉండేదని కొన్ని కనపడ్డాయి అనమాట. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకోలేదు, బట్ 18 తర్వాత నాకు తెలిసింది ఇక మొత్తానికి. ఓకే, 9 years లో కన్ఫర్మ్ గా ఉంది. 18 years లో ఏం కన్ఫర్మ్ అయింది మీకు? అంటే కుబుసం రావడం, మళ్ళీ రిపీట్ గా అవ్వడం, ఇలా దానివల్ల నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. పొడిచారంటే ఎవరు పొడిచారు మీకు అప్పట్లో గత జన్మలో? అంటే అప్పట్లో కొంతమంది ఎనిమిస్ అనే ఉంటారు కదా, వాళ్ళు. ఓకే, మీకు అప్పట్లో గత జన్మలో ఎనిమిస్ ఉన్నారనమాట. ఎనిమిస్ ఎప్పుడైనా మీకు ఈ జన్మలో ఎవరైనా కనిపించడం జరిగిందా? కొంతమంది ఉన్నారు. నేనున్నానా దాంట్లో? లేదు. మేమైతే ఎవరు లేము మీ గత జన్మలో. ఎంతమంది ఉన్నారు మీకు శత్రువులు గత జన్మలో? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకు మీకు గత జన్మలో శత్రువులుగా వాళ్ళు ఉన్నారు? ఎందుకు శత్రువులుగా తయారయ్యారు? శత్రువులుగా అంటే ఇప్పుడు మనకి చాలా మంది మన మంచి చెడు ఉంటుంది కదా, ఇప్పుడు మీకు కూడా చాలా మంది ఎనిమిస్ ఉంటారు. మరి దానికి ఎందుకు మీకు ఎనిమిస్ వచ్చారంటే మీరు ఏం చెప్పగలరు? నేను అనేది ఎనిమిస్ అనేది నాకు ఉన్నారు, కానీ వచ్చి పొడిచేంత ఎనిమిస్ అయితే ఎవరు లేరు. నేను అనేది మీకు గత జన్మలో పొడిచిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీకు హత్య చేసి చంపాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు మీకు ఎందుకు శత్రువులుగా మారారని నేను అడుగుతున్నా. ఒక దానికోసం. దేనికోసం? ఒక వస్తువు. ఏంటి ఆ వస్తువు? దేవుడు సంబంధించింది. దేవుడు అంటే అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్తున్నాను, దేవుడు అని పక్కకు దాటేస్తున్నావు కదా. ఒక వస్తువు అనేది ఏందా వస్తువు? అంటే నిధులా, లేకుంటే దేవుడు విగ్రహమా, లేకుంటే ఆ ఊరు సంబంధించింది? ఓకే, శివుడికి సంబంధించింది. కంఠంలో చల్లి ఆ విషయం తీయడమా నువ్వు? లేదు. మళ్ళీ ఏంటిది దైవ రహస్యం? ఏంటిది?
ఆ దైవ రహస్యం అనేది నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదంటే ఇప్పుడు నీ గత జన్మ ఉందని ఎట్లా నమ్మాలమ్మా మేము? గత జన్మ అనేది ఉండేది నమ్మడం అనేది నేను కొన్ని చెప్తున్నాను, బట్ మీకు నమ్మకం కుదరడం అసలుది చెప్తలేవు, కొన్ని చెప్తున్నావు కానీ అసలుది నేను దీనికోసం ఉన్నాను, నన్ను దీనికోసం పొడిచారని చెప్తున్నావు కానీ అది ఏదైతే నువ్వు ఇప్పుడు కార్యం అన్నావు సంథింగ్ ఏదో ఒక వస్తువు అదే. కోసం అన్నారు కదా మీరు, ఆ వస్తువు గురించి అప్పట్లో ఆ వస్తువు గురించి ఎందుకు చెప్తలేవు? ఆ వస్తువు గురించి చెప్తే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదమ్మా. అంటే ఫలానా ఈ వస్తువు అంటే వేరే వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తారు కదా. అది వస్తువు బయటకు చెప్పకూడదు కదండి. అంటే చెప్పరాని వస్తువా? శివుడి కోసం. శివుడు మీ గత జన్మలో మీరు మరణించినప్పుడు మీ సమాధి ఎప్పుడైనా వెళ్ళి చూడడం జరిగిందా? మీ సమాధి ఎక్కడుంది? సమాధి ఫస్ట్ సంబంధించిన సమాధి మీకు ఎప్పటికీ కనబడదు. ఆ చనిపోయింది మాత్రమే నాకు గుర్తుంది, కానీ అదంతా వరకు. మీకు సమాధి లేదా చనిపోయినప్పుడు? సెకండ్ దాంతో ఉన్నింది. సెకండ్ దాంట్లో ఎన్ని జన్మలు మీరు? ఇప్పుడు మొత్తం నేను థర్డ్. సెకండ్ సమాధి ఎక్కడుంది మీరు చనిపోయిన సమాధి? విజయనగరం అని అక్కడ ఉందని నేను అనుకుంటున్నాను, ఓకే. నాకు కనపడ్డ ప్రకారం అయితే కనుక. మీకు విజయనగరం మీ సమాధి కనిపిస్తుంది. మీరు అప్పుడు ఏంటిది? అంటే శివుడు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి, అవి బయటికి తీయాలని చెప్పేసి నేను వచ్చానని చెప్పాను. ఓకే ఓకే. శివుడికి శివుడు అంటే విగ్రహాల కోసం నేను ఇప్పుడు ఫైట్ చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. విగ్రహాలు ఓకేనమ్మా, నువ్వు ఫైట్ చేయి, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీ సమాధి అనేది విజయనగరంలో ఉంది. ఎప్పుడైనా విజయనగరంలో అంటే కనుక నేను అనుకుంటున్నాను, నాకు కనపడిన పర్టికులర్ గా ఆహా. అక్కడ ఉందా లేకపోతే ఇంకెక్కడ ఉందని నేనే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మీకు శత్రువులు కనిపించారు, పొడిచినోడు కనిపించారు, కానీ మళ్ళీ ఈ సమాధి ఎందుకు కనిపిస్తలేదు? ఒక ఏరియా పర్టికులర్ ఏరియా ఎందుకు కనిపిస్తలేదు మీకు? నాకు పర్టికులర్ ఏరియా అని తెలియదు. ఓకే. అప్పుడు నేను చెప్పాను కదా, తర్వాత నేను విజయనగరం గురించి నేను అక్కడికి వెళ్ళి చూసుకున్నాను. రెండో సంబంధించినప్పుడు నాకు సంబంధించిన బట్టలు కానీ అవన్నీ ఉన్నాయని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి మమ్మీతో చెప్పేదాన్ని. ఓకే. చూసారా బట్టలు వెళ్ళేసి మీరు? దాంతో చూసానేమో కానీ రియల్ గా వెళ్ళి నేను లోపలికి వెళ్ళి చూడలేదు. లోపలికి వెళ్ళి భూమి లోపల. భూమి లోపల ఏముంది? అంటే భూమి లోపలే విగ్రహాలు ఉండేది. ఓకే. మీరు విగ్రహాలు కాపలా కూర్చునే వాళ్ళు అప్పుడు? కాపలా అని కాదు, అప్పుడు పూజలు చేసేవాళ్ళం. పూజ చేసేవారు. అంటే మీరు అప్పట్లో ఎవరంటే ఒక మునియా లేకుంటే ఏంటిది, ఒక ఋష్యా ఏంటిది? రుచి కాదు. ఫస్ట్ అయితే కనుక నాగరాణి, సెకండ్ వచ్చేసి రాణి కూతుర్ని, రాజు రాణి. మీ అమ్మగారేనా రాణి? మ్హూ. ఇప్పుడు ఈ అమ్మ వేరే. ఈ అమ్మ మీ గత జన్మలు ఉన్నారా? ఉన్నారు. ఏ ఏ అంటే ఏ పొజిషన్ లో ఉన్నారు అప్పుడు? మీకు ఏమవుతారు రిలేషన్? రిలేషన్ వచ్చేసి మదర్ గానే. మదర్ గానే. ఓకే. ఏం పేరు అప్పుడు మీ అమ్మ పేరు? మ్హూ. గుర్తుకు లేదు. కాదమ్మా, ఏది అడిగినా గుర్తుకు లేదంటూ. గుర్తు కాదు, నాకు ఫస్ట్ పేర్లు వచ్చి నేను చెప్తాను. ఓకే. నాగ కార్తికేయ, నాగవర్షిణి దేవి ఫస్ట్ జన్మ పేర్లు ఇవి. మీ పేర్లు. నాగ కార్తికేయ ఎవరు? అంటే ఆ సంబంధించిన ఫస్ట్ జన్మనిచ్చిన వ్యక్తి. ఫస్ట్ సంబంధించిన వ్యక్తి అంటే అప్పుడు నా హస్బెండ్. మీ హస్బెండ్ నాగ కార్తిక్ గారు. నాగ కార్తికేయ. నాగ కార్తికేయ. అప్పుడు ఏంటిది ఆయన? మగధీరనా? ఆహా, మగధీర కాదు, ఇది నాగులకు సంబంధించి. నాగధీర. నాగధీర కూడా కాదు, పేరు నేను చెప్పాను. చెప్పారు అంటే అప్పుడు నాగు పాముల రూపంలో ఉన్నారా మీరు అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పేది ఎట్లుందంటే మగధీర సినిమా లాగా ఉంది. మీకు అలా అనిపిస్తుంది. మళ్ళీ కాదమ్మా, ఇప్పుడు తప్పుగా అనుకోకు, ఎందుకంటే నీ దైవం నీకు ఉండొచ్చు, నీ పవర్స్ నీకు ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే పవర్స్ గురించి ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు పవర్ అంటే నీకు గత జన్మ తెలిసిందంటే ఒక పవరే కదా. నేను కూడా జన్మ ఎత్తాను కదా, నేను కూడా మనిషే కదా. నాకు జన్మ ఆ జన్మ తెలియదు, ఇప్పుడు ఉన్న జన్మ కూడా నాకు తెలియదు సరిగ్గా. కాబట్టి నీకు తెలిసింది కాబట్టి ఏదో ఒక మహిమ ఉంది, దేవుడు ఏదో కార్యం చేయాలని నీకు ఒక ముందు అడుగు నీకు ఉన్నదన్నమాట. అయితే నేను అడిగేది ఏంటంటే నువ్వు అంతా స్టోరీ లాగా చెప్తున్నావు కానీ ఇప్పుడు నీకు ఆ ప్రదేశం తెలియదు, నువ్వు చనిపోయిన సమాధి తెలియదు, నీ సమాధి ఏమైందో తెలియదు, కానీ ఇది ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే నిధుల సమాధి అనేది ఇప్పుడు నేను చెప్పేది ఈ జనరేషన్ ప్రకారం కాదు కదా. 5,000 అంటే ఇది కొన్ని వేల సంవత్సరాలు, అంటే ఎప్పుడు యుగాల నాటి అలాంటి వాటికి సమాధులు అనేవి ఇప్పుడు ఉండవు, ఇప్పుడు కనపడవు కూడా అవి. ఎందుకంటే మట్టి పడి 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 దొరకదు, అది దొరకదు. పూర్వీకుల సమాధులు ఉన్నాయి కదా ఇప్పుడు మనం చూస్తుంటే అది కనుక ఎప్పుడు 100 years బ్యాక్ అయితే ఉంటాయి. ఇంకా ముందు మీరు ఎన్ని ఇయర్స్ సంవత్సరాల అంటే జన్మ మీది? నాగరాణి జన్మ అనేది వచ్చేసి దైవకాలం సంబంధించింది, ఓకే. దైవం ఉన్నప్పుడు. ఓకే. అలాంటి వాటికి ఇప్పుడు లేదు. ఎన్ని లోకాలు తిరిగారు మీరు? ఉమ్. ఎన్ని లోకాలు తిరిగేటోళ్ళు అప్పట్లో నాగరాణిగా ఉన్నప్పుడు? చాలా లోకాలు. ఉమ్. నాకు తెలిసి నాగరాణిగా ఉన్నప్పుడు నాగలోకం ఒక్కటే. ఓకే. నాగలోకం ఒక్కటే. ఎక్కడుంది ఆ లోకం నాగలోకం? అంటే మీ ప్రకారం మీరు గత జన్మలో మీరు నాగిని కదా, అప్పుడు ఏ లోకంలో తిరిగేవాళ్ళు? భూలోకం ఏమైనా ఉండేనా, లేకుంటే కింద ఏమైనా భూమి కింద ఏమైనా ఉండేనా, భూమి లేకుంటే కింద. ఆకాశం పైన ఏమైనా ఉండే? భూమి కింద. ఓకే. నాగలోకం అంటే అప్పుడు సర్పంలో ఉన్నారా లేకుంటే మనిషి రూపంలోనే ఉండేవాళ్ళరా మీరు? రెండు. అంటే మీ మనిషి మారిపోయాడుదా? ఇది సినిమాలో చూస్తాం మేము దాదాపు మీరు మనిషి. సినిమాలలో అంటున్నారు, తర్వాత వచ్చేసి చాలా మంది సీరియల్స్ అవునవును. ఓకే. అదే అప్పటి నుంచే ఉందన్నమాట, మనిషి రూపం నుంచి సర్ప రూపంలో రావడం. మరి అంతే. దేవుళ్ళు కూడా సర్పాలు ఉన్నారు కదండి. అది ఉన్నారని ఇప్పుడు మీరు చెప్తున్నారా? నేను కూడా సర్పాన్ని. నేను ఇప్పుడు సర్పాన్ని అని చెప్పట్లేదు, ఇప్పుడు నేను మనిషిని అంతవరకే. ఓకే. జస్ట్ కార్యం చేయడానికి కోసం వచ్చాను.
కార్యం చేయడానికి. సరే, కార్యం చేయడానికి వచ్చారమ్మా. కార్యం చేయడానికి వచ్చినప్పుడు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? అంటే మీడియా మీడియా కోసం ముందుతోనే ఎందుకు వచ్చానంటే అదే నాకు సపోర్ట్ చేయట్లేదు, మీ ద్వారా ఏమైనా సపోర్ట్ దొరికితే నేను వచ్చాను. అంటే అతని కోసం, అంటే ఆ జన్మకు సంబంధించిన ఆ వ్యక్తి ఏమైనా నన్ను కనిపెట్టి వస్తాడేమో అని ఈ విధంగా నేను ట్రై చేసుకుంటూ వచ్చాను. ఓకే, మీడియా ద్వారా ఆ వ్యక్తి కలవడం జరిగిందా? కలిసారు. ఫోన్ చేశాడా? ఉమ్. ఓకే, వాళ్ళు నిజమైన వ్యక్తియా లేకుంటే నిజమైన ఒట్టిగా డూప్? వ్యక్తే. అంటే కొంతమంది కాల్ చేస్తుంటారు ఏదో ఫ్రాడ్ గా కూడా ఉంటదేమో అని. ఇప్పుడు ఫ్రాడ్ అయితే కనుక అప్పుడు సంబంధించినట్టని ప్రతిదీ చెప్పాలి కదా, ఓకే, ఫస్ట్ చెప్పకపోతే కనుక అక్కడ దొరికిపోతారు కదా. ఎలా కలిశాడు అతను మీకు? ముందైతే ఫోన్ చేశాడు. ఓకే. ఫోన్ చేసినప్పుడు అతని ఫోటో పంపించాడు. ఉమ్, ఎక్కడో చూసినట్టుందని చెప్పేసి నేను అంతగా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను. ఫస్ట్ అతను నాకు చెప్పలేదు. ఓకే. తర్వాత నేను గట్టిగా అడుగుతూ అప్పుడు అతను చెప్పాడు. ఏం అడిగారు మీరు గట్టిగా? అసలు మీరేమవుతారు నాకు అని చెప్పేసి, నాకు ఇలా కనిపిస్తుంది, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇలా అవుతుందని చెప్పాను. ఉమ్, అయినా సరే ఫస్ట్ అతను చెప్పలేదు, తర్వాత చెప్పాడు అవును నేనే అని. అంటే మీకు ఒకసారి కనిపిస్తుంది కానీ ఆ వ్యక్తి ఎవరో మీ రిలేషన్ ఏమో కనిపించలేదు మీకు. ఆయన చెప్పిన తర్వాత అర్థమైంది. నిజమేనా అది? నిజమే, ఫ్రాడ్ అయితే లేదు దాంట్లో. ఫ్రాడ్ ఏం లేదు. మీరేమైనా ఇద్దరు గుంపుకయ్యారా? ఇట్లా చెప్పుకుందాం మనం, ఇది మోసం చేద్దాం లేదు, కుమ్మక్ అవ్వాలని చెప్తే కనుక అప్పుడు సంబంధించిన ప్రతిదీ పర్టికులర్ గా అతనికి కూడా గుర్తుండాలి కదా. ఓకే. మీకు తెలియదు కదా ఇప్పుడు అవును, నాకు అప్పుడు ఏం తెలియదు. జరిగిందో, అవును, మరి అతనికి ఎలా తెలిసింది? రియల్ కాబట్టే కదా. రియల్ కాబట్టి. అంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా, మళ్ళీ అతను మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? వస్తా అని చెప్పాడు. ఓకే, దానికి ఏమన్నా రూల్స్ ఏమైనా ఉన్నాయా? టైమింగ్ ఏమన్నా లేకుంటే? టైమింగ్ ఏం లేదు, 6 కి అప్పుడు వస్తా అని చెప్పాడు. ఈ Okay. వారంలో వస్తా అని ఈ చెప్పాడు. వారం. ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాడు. ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. అంటే మీరు ఇద్దరు ఇప్పుడు కలిసి, కార్తికేయనా, నాగ కార్తికేయ గారు అండ్ మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం ఇద్దరు. లేదండి, ఆ విగ్రహాల కోసం మాత్రమే మా ఫైటింగ్. అది తీసిన తర్వాత ఏం లేదు. ఇప్పుడు ఆ విగ్రహాలు అక్కడ ఉంటే ఏం ప్రమాదం ఉంది? మీరు తీస్తే ఏం ఉపయోగం ఉంది దేశానికి? దేశానికంటే కనుక విగ్రహాలు వచ్చి పూజలు అందుకోవాలని నాది. ఓకే. ఇది పూర్వం సంబంధించినట్టు కదా, ఉమ్, చాలా టెంపుల్స్ ఉన్నాయి పురాతనమైనవి, వాళ్ళన్నిటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ విగ్రహాలకు ఎందుకు జరగకూడదు? ఓకే. అంటే అక్కడ ఉన్న పూజారీలకు అంత నాలెడ్జ్ లేదనుకుంటారా? నాలెడ్జ్ కాదు, అతనికి తెలిసి కూడా నేను విగ్రహాలు తీస్తా అంటే అతను ఒప్పుకోవట్లేదు. మరి ఎవరు అక్కడ ఉన్న వ్యక్తులు? ఉమ్. ఓకే. గుడి తవ్వుతా అని నేను చెప్పలేదు, గుడినికి ఏం అవ్వదు, పక్కనున్న స్థలంలో ఉందంటుంటే గుడిని పగలగొడతారా అని మాట్లాడుతున్నాడు. ఉమ్. అంటే ఇప్పుడు గుడిని పలగొట్టే స్టేజ్ లో ఉన్నాయి ఆ విగ్రహాలు కింద? లేదు, పక్కనున్న ప్లేస్ లో ఉన్నాయి అవి. గుడికి గుడికి ఏం కాదు. సంబంధం లేదు. ఓకే, మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఫస్ట్ ఏమన్నాడు అంటే కనుక, సరే ఈ అమ్మాయికి అన్ని తెలిసి, ఈ అమ్మాయికి అన్ని గుర్తున్నాయని ఫస్ట్ అతనే చెప్పాడు. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా పుట్ట తవ్వారు కదా అంటే, ఆ తవ్వామమ్మ, అది మిస్టేక్ ఇలా జరిగింది పనులు చేసేటప్పుడు అని చెప్పారు. మరి అలాంటప్పుడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అతనికి. ఉమ్, నన్ను కలవలేదు అంటున్నారు, నేను మళ్ళీ నాన్ వెజ్ తిన్నా అంటున్నాడు. ఓకే. ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడేస్తున్నాడు. ఆయన మీడియా ముందుకు ఏమన్నా వచ్చాడమ్మా చెప్పడం మీడియా జరిగింది? ముందుకు ఏం రాలేదు. ఉమ్, మీడియా వాళ్ళు కాల్ చేస్తే కనుక అతను చాలా సీరియస్ అయిపోయి కేసు పెడతా అన్నాడు ఓకే. మీడియా వాళ్ళ మీద. ఏమని కేసు పెడతాడట? ఏమని అంటే నాకు కూడా తెలియదండి. మీరు వెళ్ళినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు అతను? ఫస్ట్ అయితే కనుక పూజారి first అతను? పూజారి ఏం కాదు, ఓకే. అంటే ఉపాసకులు, ఉపాసం. అమ్మవారు. ఓకే. ఓకే. అక్కడ మీకు చేయనిస్తలేరు. ఇప్పుడు ఆ విగ్రహాలలో అంత మహిమలు ఏమైనా ఉన్నాయా? పురాతనమైన వాటికి మహిమలు లేకుండా ఎక్కడ పోతాయండి? ఆహా. చాలా మహిమలు ఉంటాయి కదా. ఓకే. మీరు అప్పట్లో ఏమైనా గత జన్మలో ఆ విగ్రహాలకు ఏమైనా పూజ చేసేవారా పూజ మీరు? చేస్తాం, అందుకోసమని బయటికి తేవాలని చూస్తున్నాం. ఓకే, ఈ జన్మలో అవి తీసి బయటగా మీరు పూజ చేయాలని మేమే అనుకుంటున్నారు. కాదు, ప్రతి ఒక్కరు చేయాలని నాకు. అంటే మీకు ఒక ఉద్దేశం, అంటే మేము ఉమ్. చూడలే కాబట్టి ఏ దేవుడైనా కూడా నమ్ముతుంటాం. అక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి? శివుడు అమ్మవారు సంబంధించి అమ్మవారి ఏం నగలు ఏమైతే ఏం లేవు. అంటే కొంతమంది ఏమంటారంటే నిధుల కోసం నిధుల కోసం ఏం అని కాదు నేను చెప్పేది. అంటే చాలా మంది తల్లి బిడ్డలు నిధుల కోసం తిరుగుతున్నట్టున్నారని నిధుల కోసం క్వశ్చన్. ఒకవేళ వస్తే గనక మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు కదా, ఓకే. మాట్లాడేసుకొని తీసేయచ్చు కదా. మరి మీడియా ఉమ్. ముందుకు ఎందుకు వచ్చాను నేను? ఓకే, నిధులు కాదు, ఓన్లీ విగ్రహాలు. ఇప్పుడు ఆ విగ్రహాలకు పూజ చేస్తారట. ఇప్పుడు ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, మీకు ఎక్కడ ఏ విగ్రహాలు కూడా నచ్చట్లేదా? ఏ దేవుళ్ళ విగ్రహాలు? నచ్చలేదని కాదు, అప్పుడు సంబంధించినట్టు కాబట్టి, నాగోలకు సంబంధించినట్టు కాబట్టి అవి రావాలి బయటికి, వచ్చి పూజను అందుకోవాలి. ఓకే. అంతవరకు, అంతకు మించి నా మనసులో ఏ థాట్ లేదు. మీరు అన్నారు కదా గత జన్మ నేను లేను 2 years, ఇది 3rd జన్మ అని అన్నారు కదా. చనిపోయినప్పుడు మీరు దేవుళ్ళని ఎప్పుడైనా చూడడం జరిగిందా? ఏ చూసానండి. దేవుడిని చూశారు మీరు? నేను శివుని చూసాను, చాలా మంది దేవుని శివుడు చూసాను. చనిపోయిన తర్వాత శివుడు కనిపించాడా లేకుంటే ఎవరైనా? చనిపోక ముందు కాదు, ఆ. అప్పట్లో నాకు కనబడే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కనుక, ఇప్పుడు ధ్యానాలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా, అప్పట్లో అయినా సరే ఇప్పట్లో అయినా సరే, అప్పుడు చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు చనిపోయేటప్పుడు, అంటే మీకు గత జన్మలో ఇదే కాకుండా అంటే మీరు చనిపోయే ముందు ఏమైనా ఇన్సిడెంట్స్ ఇలా గుర్తున్నాయా మీకు? ఉమ్.
చనిపోయేమంటే ఏంటి అంటే మేము సినిమాలో చూసే వరకు ఏంటంటే యమధర్మరాజు వచ్చేసి గుంజుకోపోవడం అలా అదేం ఉంటుంది. లేదండి. అయితే యాక్చువల్ గా మనిషి చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంది చెప్పారమ్మా ఒక్కసారి? మంచి జరిగేటప్పుడు ఏం కాదు. ఉమ్. తర్వాత ఏంటంటే నా అంతకు నేను ఫస్ట్ జన్మలో నేనే చనిపోయాను. అంటే వాళ్ళు నన్ను ఫస్ట్ అతను చంపేశారు, నన్ను హింసించారు దానికోసం అని చెప్పేసి. ఈ విగ్రహాల కోసమేనా? విగ్రహాల కోసం కాదు, శివుడు సంబంధించిన శివుడు కోసం. ఓకే. ఓకే, దానికోసం అని మేము ఇవ్వమని చెప్పాము. ఇవ్వమని చెప్పినా సరే వాళ్ళు తీసుకోవాలి అని ఒక దురుద్దేశంతో అతన్ని చంపేశారు. అతను ఇవ్వమని చెప్తే ఇతను ఇవ్వలేదు, మేమిద్దరం ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి బాగా హింసించడం కానీ ఇలా చేసేవాళ్ళు. దానికోసం అని చెప్పేసి అప్పుడు నేను చనిపోయాను. ఇక నాకు ఎవరు ఇస్తలేరా, మీరే చనిపోయారు. అతన్ని చంపేశారండి. అప్పుడు చంపిన ఆయన వ్యక్తి ఎవరు? అప్పుడు సంబంధించిన వాళ్ళే, అంటే ఇప్పుడు అంటే పాములే. పాములే ఫస్ట్ లో అంటే పాములు అంటే ఇప్పుడు ఈయన ఎవరైతే విజయనగరంలో ఉన్న ఆయన అయితే లేడు కదా, ఉపాసకుడు అయితే లేడు కదా లైఫ్ జర్నీలో అప్పట్లో, లేదు. గత జన్మల్లో లేడు కదా ఆయన ఏ రూపంలో కూడా. ఉహు. మీకు కాటేశాడా అప్పుడు చంపేశాడా? ఏంటి మీరు చంపేశారు అంటున్నారు కదా వాళ్ళే ఫస్ట్ జన్మలో నైఫ్. నైఫ్ తోనే. అప్పుడు కూడా కత్తులు వాడేవారా? కత్తులు ఎందుకు లేవండి, అప్పట్లో కూడా ఉండేవి కత్తులు. సెకండ్ టైం కూడా పొడిచి చంపేశారు. సెకండ్ టైం అయితే నన్ను కూడా పొడిచి చంపేస్తారు. ఓకే. చనిపోయిన తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆత్మని ఫస్ట్ అయితే కనుక బంధించారు. మీ ఆత్మను బంధించారు. ఓకే. బంధించిన తర్వాత మళ్ళీ రెండో జన్మ ఎత్తాలంటే ఆత్మ బంధిష్కరణ నుంచి బయటికి రావాలి కదా. వచ్చేసింది కాబట్టి కదండి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఇది మూడో జన్మ ఎత్తారు. కాదమ్మా ఇది చెప్తున్నప్పుడు కొంచెం అంటే ఈ జనాలు నమ్ముతారా లేదా అన్నది ఏం లేదమ్మా. ఎన్ని సినిమాలు చూసేవారు డైలీ ఇవి? అసలు నేను ఒక ఆత్మలై- సినిమా చూడలేదండి. నేను దేవుడి సినిమాలు కానీ నేనే చూడలేదు. అసలు ఇవన్నీ నన్ను నమ్మేదాన్ని కూడా కాదు ఫస్ట్ అయితే. ఓకే. మళ్ళీ ఎలా నమ్మారు? నేను ఫస్ట్ స్టడీ మీదనే కానీ నన్ను కన్ఫర్మ్ చేసుకున్నాను చెప్తున్నాను కదా. దానివల్ల నేను నమ్మాల్సి వచ్చింది. నాకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ నా ఎదుర్కొన్నారమ్మా? హెల్త్ పరంగా నాకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టున్నారు కదా హెల్త్ పరంగా కూడా. హెల్త్ పరంగా అంటే కనుక అప్పుడు నేను నడవలేని స్టేజ్ లోకి వచ్చేసాను. ఓకే. ఎందుకు దాన్ని ఆ విగ్రహాలను పట్టించుకుంటలేదని దేవుడే మిమ్మల్ని కాళ్ళు రాకుండా చేశాడా? చాలు అని చెప్పలేదు. Okay. తీయకోకుండా ఈ కార్యం చేయకోకుండా నువ్వేం ఈ జన్మలో, చేస్తున్నావు? ఉమ్, ఈ ఇచ్చాను నేను. జన్మ నీ కోసం దీనికోసం నువ్వు ఇది వదిలేసి వేరే దాంట్లో జోలికి ఎలా పోతావు అని. ఇది నిజంగానే ఉందా అమ్మా? మళ్ళీ ఆ దేవుడు నన్ను ఎందుకు ఇయ్యలేదమ్మా? ఆ జన్మలో ఏం లేనా నేను? మీరు తర్వాత వచ్చారేమో నాకు తెలియదు కదండి. ఆహా. ఓకే. ఇది నేను ఎన్ని ఉన్నప్పుడైతే మీరు లేరు, కంగారు పడొద్దు. ఓకే. ఎందుకంటే లేచి కాటేస్తామని నాకు భయం అవుతుంది నేనే ఇప్పుడు పాముని కాదు కదా గాడి వేయడానికి కూడా. అయినా సరే Okay. మిమ్మల్ని కాటేస్తే ఏమొస్తుంది? ఓకే. ఏమైనా కోపం తప్పు మీద చేస్తారా? లేదు. కదా. ఓకే. తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పు కాటేయాలి? చేస్తే కంపల్సరీ కాటేస్తావా? అప్పుడు మమ్మల్ని తప్పు చేస్తానికి వాళ్ళ మీద కాదమ్మా. ఇప్పుడు సరే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఇంతమందితో జర్నీ చేస్తున్నారు మీరు. Hmm. చేస్తున్నప్పుడు గత జన్మల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు మమ్మీ ఆ టైంలో కూడా అమ్మనే ఉండే అని అన్నారు కదా. అమ్మని పక్కన పెట్టేస్తే నాన్న కానివ్వండి మీ చుట్టుపక్కల ఎవరైనా మీరు చూసిన వాళ్ళ కొంతమందిని నేను చూసాను, కొంతమందిని అయితే నేను కలిసాను. కలిశారు. Hmm. ఓకే. కానీ వాళ్ళని బయటకు తీసుకురాలేదు నేను. అంటే మీరు అంటే వాళ్ళకంటే మాట్లాడుకో ఒక పర్సనల్ లైఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఓకే. వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. గత జన్మల్లో మీకు ఇష్టమైన ఆహారం ఏంటిది? ఇష్టమైన ఆహారం పాలు. పాలు. ఇప్పుడు ఈ జన్మలో ఇష్టమైనది నాకు ఇష్టమైనది అది కూడా పాలే. పాలే తాగుతారా? భోజనం అవి చేస్తుంటారా? భోజనం ఏం తింటుంటారు మీరు ఎక్కువ ఆహారంలో? వెజిటేబుల్స్, తర్వాత వచ్చేసి రైస్, అంతవరకు. నాన్ వెజ్ ఏం నాన్ తీసుకోరు? వెజ్ తిన్నాను. అంటే మీకు తెలియనప్పుడు ఏమైనా నాన్ వెజ్ తిన్నారా లేకుంటే తెలియని తర్వాత మానేశారా? చిన్నప్పుడు తినేదానంట, ఓకే. తర్వాత 9 years అప్పటి నుంచి నేను తినట్లేదు. ఓకే. అండ్ ఇంకొకటి విన్నాను నేను చాలా వరకు మీకు ఇట్లా మొత్తం స్కిన్ అంతా పామ్ లాగా అవుతుంది. పాములాగా కాదు, కుబుసం వస్తుందని చెప్పి. కుబుసం అంటే- పాములాగా నేను మారుతా అని చెప్పలేదు. కుబుసమే అన్నారు. స్కిన్ మొత్తం కుబుసం అంటే పామ్ స్కిన్నే కదా ఇప్పుడు మీకు అయితే. కుబుసం అంటే స్కిన్, మీ భాషలో ఇప్పుడు కుబుసం అయితే స్కిన్ లాగా అవుతుంటే అయితే ర్యాషెస్ వస్తాయా? ఎట్లా అవుతుంది? రాక్షసం రావండి, జస్ట్ లేయర్ ఊడిపోతుంది అంతవరకే. లేయర్ ఊడిపోతుంది. చలికాలం వస్తే అది ఊడిపోతుంది కదా, మీకు ఎప్పటికైతే ఉంటుందా? ఇప్పుడు లేదు కదా. అవును. మరి పౌర్ణమికే వస్తుంది నాకు. ఏమైనా వీడియో ఏమైనా తీయడం జరిగిందమ్మా మమ్మీ వాళ్ళు? హాస్పిటల్లో తీసారండి. ఉందా వీడియో? ఆ వీడియో మమ్మీ దగ్గర ఉంది. అది కూడా చూపెట్టద్దా దైవ కార్యం అది? చూపించుకోండి కావాలండి. నేను చూపెట్టొచ్చా? ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలలో చూపించాను, మీరు చూసారో లేదో నేను నాకు తెలీదు. చూడలేదు. మళ్ళీ అది కావాలంటే చూస్తే check కళ్ళు చేసుకోండి. పోతాయేమో అని భయంతో నేను అది ఎందుకు చూడలేదు. పోతాయండి? ఎందుకంటే మీరు ఏది చెప్పినా కూడా దైవ కార్యం అంటారు కదా, దైవ కార్యం చెప్పడం అంటే అంతా. వస్తుంది అని చెప్పాను అదే, కానీ మరి దైవకు సంబంధించినట్టే కదా విగ్రహాలు కూడా, మరి బయట తీసుకొని వస్తాను ఎందుకంటున్నాను. ఓకే. అంటే ఎన్ని డేస్ వెళ్తుందమ్మా? ఒకటే రోజు వెళ్ళిపోతుందా 2 days. లేకుంటే? అంటే పౌర్ణమి గడియ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఊడిపోతుంది అంతవరకు. ఓకే. మీకు ఏమైనా షివరింగ్ లాగా అట్లా పామ్ లాగా ఏమైనా అట్లా అనిపిస్తుంటదా? పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి అంటే ఏదైనా ఆత్మ వచ్చిపోతుంటదా? ఆత్మ లేదండి. ఓకే. ఆత్మ కానీ అందరు అంటున్నారు అమ్మవారికి ఉంటుందా అని, ఆ. ఏం లేవు నాకు. నైట్ పూట మీరు నాగలోకానికి వెళ్తారని విన్నాను. నైట్ పూటనా లేకుంటే పౌర్ణమి రోజా నాగలోకానికి వెళ్ళాడు మీరు? నైట్ టైంలో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, వెళ్ళి ఏం చేస్తుంటారు నాగలోకంకి చూస్తూ వెళ్ళి? ఉంటాను. ఏంటిది నాగపాములు ఎట్లా ఉన్నారనా? అందరితో మాట్లాడాలి కదండి, అప్పుడు ఆహా. మీ సంబంధించిన భాష వాళ్ళు- ఏముంటది నాగపాముల భాష? పాముల భాష ఇప్పుడు మీరు ఎలా బుస్ బుస్ అనే మాకైతే ఇప్పుడే తెలుసు. మీది ఎట్లా ఉంటుంది? నార్మల్ గా మీరు జనరల్ గా మీరు ఎలా మాట్లాడుకుంటారు మేము అలాగే మాట్లాడుకునేవాళ్ళం. ఓకే. అంటే నాగ సర్పరూపంలో వెళ్తారా లేకుంటే ఇప్పుడు ఉన్న ఏదైతే ఆకారం ఉందో అది అని వెళ్తారా? పాములాగానే ఆత్మ అనేది వెళ్తుంది అంతవరకు. పాము లాగా వెళ్తారు. మీకు గుర్తుంటుందా అది?
కొన్ని కొన్ని గుర్తుంటే మొత్తం గుర్తుండదు. ఓకే. కొన్ని గుర్తున్న దాంట్లో మీరు వెళ్ళినప్పుడు, ఆత్మ వెళ్ళినప్పుడు నాగలోకంలో మీ నాగ ఫ్రెండ్‌షిప్ అంటే నాగలోకంలో ఉన్న ఫ్రెండ్స్‌తోని ఏం మాట్లాడుకొని వస్తుంటారు? దైవం సంబంధించింది. దైవం సార్. అక్కడ కూడా దైవం సంబంధించింది. అంతకుమించి ఏం లేదండి. ఇంకొక థాట్ ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న నాగలోకంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళ జన్మ ఎత్తలేదా? కొంతమంది ఎత్తారు. కొంతమంది ఎత్తారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఓన్లీ కళలోనే కలుస్తున్నారా? రియాలిటీలో కలవరా? రియాలిటీ లేదా అని నాకు ఇంతవరకు ఎవరు ఎదురు పడలేదు. ఓకే. టెంపుల్స్‌కి వెళ్తుంటాం. అంటే ఎల్లమ్మ, పోచమ్మ అని టెంపుల్స్‌కి మనం వెళ్తున్న దగ్గర పుట్టలు ఉంటాయి కదా! పాముల పుట్టలు ఉంటుంటాయి కదా! దాంట్లో కూడా పాములు ఉంటాయి కదా! దాంట్లో మీకు సంబంధించిన ఏమైనా రిలేషన్స్ ఏమైనా ఉన్నారా? లేదు. ఎప్పుడు ఒక్క పాములో కూడా మీకు కనిపించలేదా? హుహు. కనిపించలేదా? నేను ఇంతవరకు పుట్టాల దగ్గరికి పోలేదండి. అప్పుడప్పుడు చిన్నప్పుడు పోయిందే కానీ అంతవరకే. ఇప్పుడు మీకు సంబంధించింది అది అవును కానీ పుట్టలో పాము ఉంటదని నమ్మొచ్చా? కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండవు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఓన్లీ పుట్టే ఉంటుంది కూడా. ఓకే. పట్టి అంటే పుట్టున్న ప్రతి చోట పాము ఉండాలని రూల్ లేదు. ఆహా! పుట్టున్న చోట ప్రతి చోట పాము ఉండాల్సిన లేదు. మీరు కొన్ని పాములు ఎప్పుడైనా చూడడం జరిగిందా? చూసాను. మీకు ఏమన్నా ఇంటరాక్షన్ అవుతుందా పాములు చూసినప్పుడు? అంటే పామును చూసినప్పుడు అయితే కనుక దాన్ని కొడితే కనుక నాకు బాధ అనిపిస్తుంది. ఆహా! బాగా బాధేస్తుంది. ఎప్పుడైనా పాముని పట్టుకోవడం కానీ అలా ఏమైనా చేశారా? నేను ఇంతవరకు అలా ఎప్పుడు చేయలేదండి. ఎందుకు? మీ జాతి చెందినది కదా! మీ అటు నాగలోకం నుంచెల్లి వచ్చిన పాము కదా! పట్టుకోవచ్చు కదా! పట్టుకోవడం అంటే కనుక నేను వచ్చి చూస్తాను అంతవరకే. ఎవరొకరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. పట్టుకుంటారంటే తెప్పిస్తాం పాముని, ఏం టెన్షన్ లేదు. పాములతోని జర్నీ కూర్చొని ఇప్పుడు మనం పిల్లలు ఇష్టం అంటే పిల్లల లోకంలో ఉంటాం మనం. ఇప్పుడు మేము మనుషులు కాబట్టి మనుషులతోని కూర్చున్నాం. మీరు పాము కాదు గత జన్మలో నాగరాణి కాబట్టి ఆ శక్తులు ఏమన్నా ఉన్నా కూడా మీరు పాములతోని మాట్లాడొచ్చు, మంచిగా ఉండొచ్చు కదా! నాగలోకంలోనే వెళ్ళి కలవడం కన్నా నిజ జీవితంలో కూడా ఈ నాగులతోని కలవచ్చు కదా! సరే పాముని మీరే స్వయంగా మీ చేతులతో తీసుకురండి. నా చేతులతో నాగం పాముని కాను కదా నేను. నువ్వు అంటే తీసుకురండి. మనిషినే నేను. మీరే కదా చెప్పారు నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి. నేను తెప్పిస్తాను, ఒక వీడియో చేద్దాం. అది నాగులు పంపుతారు కదా నాగం పాము వాళ్ళు, వాళ్ళతో మీరే తీసుకొచ్చి మీకు పట్టుకోవాలి. నేను ఎందుకు పట్టుకుంటా? మీరే నేను కదా టెస్ట్ మనిషిని. చేయాలనుకుంటున్నారు. నేను మనిషి. మనిషిని అయితే నేను మనిషి, నాకు భయం పాములు అంటే. మీరు పాములే కదా! నాకు భయం లేదు. మీరు పట్టుకొని ఇవ్వండి మరి. అది నేను ట్రై చేస్తాను, ట్రై చేసి మీకు ఇస్తాను. అంటే మీరు ఇన్నిసార్లు నాగలోకానికి వెళ్తున్నారు కదా, ఇక్కడ ఈ లోకంలో ఉన్న పాములని ఎందుకు కలుస్తలేరని అంటున్నా అంతే. నేను అసలు ఎప్పుడు నేను పుట్ట దగ్గరికి అయితే వెళ్ళలేదు. చిన్నప్పుడు ఏంటంటే కనుక పాములు ఉండేవి, ఉమ్. చూస్తూ ఉండేదాన్ని. నాకేం భయం అనిపించదు. మరి ఎప్పుడు నేను వెళ్ళి తాకలేదు కూడా. తాకాలి కదా, మీరు నాగజాతియే కదా. నాకు అప్పటికి నేను గుర్తున్నప్పుడు అయితే కనుక చిన్నప్పుడు నేనైతే పాములు ఇప్పుడు ఎప్పుడు తెలిసింది లేదు. కదా, సరే చిన్నప్పుడైతే అయినా వదిలేదు. సరే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు కదా. ఓకే. వెళ్ళాలి కదా, మీరు కళలోనే నాగలోకానికి వెళ్ళేటోళ్ళు నిజ జీవితంలో అడవిలోకి వెళ్ళి పాములతో పిలిస్తే మీ భాషలో పిలిస్తే అయిపోతుంది కదా. మా భాషలోనా? అంటే మీ ఇంటరాక్షన్ ఉంటుంది కదా అని. ఓకే. మొన్న అంటే మీకు ఈ మ్యూజిక్ వింటారు కదా, విన్నప్పుడు ఏమనిపిస్తుంది ఫీల్? నాగం పాముల మ్యూజిక్ మైండ్ అనేది కంట్రోల్లో ఉండదు. మైకం వస్తుండే. ఓకే. ఎనీడే ఒకవేళ మైకం వచ్చింది అనుకోండి ఏమనిపిస్తుంది? అంటే డల్నెస్ అవుతుందా ఏంటి, వీక్నెస్ అవుతుందా బాడీ? బాడీ వీక్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి డల్ గా అనిపిస్తుంది. చాలా డల్ అయిపోతుంది. డల్ అయిపోతుంది. జ్వరం ఏమైనా వస్తుందా? లేకపోతే జ్వరం రాదు. ఇప్పుడు బ్లడ్ మీది ఏదైతే మాలాగా రెడ్గా ఉంటుందో అలాగనే ఉంటుందా, లేకుంటే పామ్ బ్లడ్ ఏమైనా ఉందా? నేను మనిషినండి. ఏదో అన్నారు కదా కలర్ లాగా ఏదో టెస్ట్ చేస్తే బ్లాక్ అయింది ఏదో సంథింగ్ అని విన్నాను. ఆ రోజు ఒక్క రోజుకి అయింది. అది పౌర్ణమి రోజు అప్పుడు చేంజ్ అయింది అన్నారు. మరి పౌర్ణమి రోజు ఒక్క రోజే చేంజ్ అయింది మీకు చేంజ్ బ్లడ్. అయిన డాక్టర్ అంటే తీసేటప్పుడు నేను చూసాను అంతవరకు. అంటే కొంతమందికి థిక్ బ్లడ్ బ్లాక్ గానే ఉంటుంది ప్రెసెంట్ కదా. అయితే కనుక మీది ఎలా బ్లడ్ ఉందో నాది కూడా అదే బ్లడ్ ఉంది. ఓకే. మీది ఏ బ్లడ్ అండి గ్రూప్? ఏ ఫాస్ట్ అనుకుంటా. ఏ పాజిటివ్. చదువుకుంటున్నారా మీరు? చదువు ఆపేశారు మొత్తం ఈ దైవ కార్యం మీదనే ఉన్నారు. ఎక్కడి వరకు చదువుకున్నారు? స్టాప్. అంటే ఇప్పుడు మీరు చిన్న ఏజ్ అమ్మా, ఇప్పుడు మీరు ఏజ్ ఇప్పుడు మ్యారేజ్ కావాలి, ఇట్లా నాగం పాము అంటే ఇది ఈ సంబంధం ఉందంటే రేపు మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదు. లేదా? పెళ్లి లేదు. మళ్ళీ ఈ జన్మలో కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తాలంటే మళ్ళీ భర్త కావాలి కదా మళ్ళీ. వద్దు. వద్దా? చేసుకోరా పెళ్లి? చేసుకో. కానీ చాలా విమర్శలు కూడా వస్తున్నాయి, కొంతమంది చెప్తున్నారు, మీరు కూడా చూడొచ్చు వీడియోస్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? కొందరేమో నేను విగ్రహాల కోసం అని చెప్తుంటే గుప్త నిధుల కోసము చాలా మంది మిమ్మల్ని తీసుకొని వెళ్ళి కట్టేస్తే ఏం చేస్తారా, వాటిని వదిలితే వీటిని వదిలే అని చెప్తున్నారు. అవును. మీరు డైరెక్ట్ గా మీ వీడియోలు చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా నాతో వచ్చి ఒకసారి మాట్లాడొచ్చు కదా. మాట్లాడుకోకుండా మీ అంతకు మీకు నచ్చినట్టు ఎలా ఇంటర్వ్యూ చేసుకుంటూ పోతారు? ఇప్పుడు వాళ్ళు వస్తే మీరు సమాధానం చెప్తారు కూర్చోబెడితే? చెప్తానండి. కానీ అప్పుడు కూడా ఇదే దాటేస్తే నేను ఇది చెప్పలేను అది దైవ కార్యం అని కట్ చేసేస్తే వాళ్ళని రమ్మనండి, వాళ్ళకి ఏమంటే వస్తుందని ఫస్ట్ అడగమనండి. ఓకే. నేను చెప్తా అని చెప్పినప్పుడు కూడా మీకు నచ్చినట్టు మీరు ఇంటర్వ్యూ చేయకూడదు. ఒకసారి నిజం ఎంతో ఎంత అబద్ధం ఉందో తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఏదైనా మాట్లాడాలి. ఏది తెలుసుకోకుండా మీకు నచ్చినట్టు మాట్లాడుకుంటే అచ్చా.
అంటే మీ వాళ్ళు వచ్చి మీకు డైరెక్ట్ సమాధానం అడిగితే దానికి సమాధానం మీరు చెప్తారు ప్రశ్నలకు. ఓకే, నాగలోకం అన్నారు కదమ్మా, నాగలోకం అంటే మేము టీవీలలో చూసాం, ఈ దేవి సినిమాలు అలాంటివి చూసాం, అంటే మీరు చూడకపోవచ్చు, మీరు డైరెక్టే నాగలోకం చూశారు కాబట్టి. అంటే పాములు ఇట్లా కలవడం కానివ్వండి, ఇట్లా మొత్తం పొగ ఇట్లా మంచు రావడం కానీ అలాగనే ఉంటుందా? ఎలా ఉంటుంది మీ నాగలోకం? మీ నాగలోకం ఎలా ఉంటుంది? బాగుంటుంది. అంటే ఎలా ఉంటుంది అని చెప్తే మాకు కూడా కొంచెం ఇమాజిన్ చేసుకుంటాం. ఇమాజిన్ అంటే మీకెలా ఇల్లు ఉన్నాయో మాకు అలాగే ఇల్లు ఉండేవి. గుడిసెలా లేకుంటే అప్పట్లో కూడా స్లాప్లు ఏమైనా ఉండేనా? స్లాబ్లు అయితే ఏం లేవండి, బానే ఉండేది. బాగానే ఉండేది. అవును, నాగమణి అంటారు కదా, మనీ ఉందా మీకు అప్పట్లో గత జన్మలో? మనీ డైమండ్ దానికోసం అండి ఇదంతా. ఇప్పుడు దానికోసమే అంటే దానికోసమే ఫస్ట్ చంపేస్తుంది కూడా. ఓకే, మనీ కోసం. అంటే నేను విన్నది ఏంటంటే పాము విషం కక్కకుంటే మనీ తయారవుతుందని విన్నాను, అది నిజమేనా? అది ఎంతవరకు ఓకే, అది 100 సంవత్సరాలు పాములు ఎక్కడ మనిషికి కరువుకోకుండా ఎవరికి మనుషులు కరెక్ట్ కనపడకపోతే కనుక మనీ తయారవుతుంది వాటికి. ఓకే, ఈ మనీ వేరే ఉంటుంది. మళ్ళీ దీనికి ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ మీడియా బదులు గవర్నమెంట్ కి సపోర్ట్ అడగొచ్చు కదా. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్, అక్కడ ఎవరైతే ఉన్నారో పెద్దలు, అంటే ఒక్కరు తేడా కావచ్చు, అంటే ఒక్కరు మీకు సహకరించకపోవచ్చు, బట్ ఒక గవర్నమెంట్ మీరు సంప్రదించి అక్కడ ఏముందో ప్రాబ్లం, వాళ్ళు ఏమంటున్నారు? మమ్మీ వాళ్ళు ట్రై చేశారు, బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు నమ్మట్లేదు వాళ్ళు కూడా. మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయండి, మీరు అక్కడ గుణపం కూడా పెట్టలేరు కదా. చాలా చోట్ల చేస్తూనే ఉంటున్నారు కదా, తవ్వుతుంటే కనుక విగ్రహాలు వెళ్తున్నాయి, చాలా చోట్ల వెళ్తున్నాయి కదా. అవును, ఇది ఆల్రెడీ మీకు పబ్లిసిటీ, అదే నేను అనేది, ఆల్రెడీ పబ్లిసిటీ అయిపోయారు. అంటే ఇప్పుడు భవిత గారు గవర్నమెంట్ దాకా రీచ్ అవ్వలేదు. ఒకవేళ గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యింటే నాకు హెల్ప్ వచ్చేదేమో. ఇంతమంది చూస్తారు, గవర్నమెంట్ చూడారా? మరి చూస్తే నాకు రెస్పాండ్ అవ్వాలి కదండి. అంటే మీరు అప్పట్లో గత జన్మలో అన్నారు కాబట్టి, అంటే సగం భాగం, అంటే కొన్ని చోట్ల మనం చూస్తుంటాం కదా, కొంచెం కింద భాగం వచ్చేసి పాము తోక ఉంటుంది, పైన భాగం వచ్చేసి మనిషి రూపం ఉంటుంది. అలాంటి రూపాలు కూడా ధరిస్తాయమ్మా పాములు? ధరించవచ్చు. ఓకే, మీరు అప్పట్లో ఎన్ని కోట్ల వారసురాలు, అంటే నగలు నిధులు ఉంటాయి కదా అప్పట్లో పాత కాలంలో, అలాంటి వారసురాలు ఏమైనా ఉన్నారా? నాగలోకం అంటే దైవానికి సంబంధించిన సంపద మొత్తానికి నాగరాణి అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అంటే కనుక ఇప్పుడు వాటికి కూడా కొన్ని ఉంటాయి, వీళ్ళకి ఇది సెట్ అవుతుందా లేదా అని టెస్టింగ్ లో ఉంటాయి. వాటన్నిటిలో మనం నెగ్గుతే తప్ప ఆ స్థానం మనకి దొరకదు. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ లో చూసానమ్మా, మీరు జుట్టు ఇరబోసుకొని ఉంటుంది కానీ జడ వేసుకోవడం నేను ఎక్కడ చూడలేదు. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాగనే ఉంటారు, లేకుంటే జడ వేసుకుంటారు? ఓకే, ఒకసారి వేసుకుంటాను. వేసుకోవద్దా? ఇష్టం కానీ దానికి దీనికి సంబంధం. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వ్యక్తి అని పేరేంటిది, కార్తికేయ గారిని ఇప్పుడు మాట్లాడారు కదా, మీరు ఇప్పుడు మాట్లాడినప్పుడు ఏదో అన్నారు మీరు కొన్ని అని, నేను చెప్పిన తర్వాత నమ్మానని చెప్పాడు కదా, అంటే ఒక క్లూ ఏం చెప్పారు మీకు, అంటే మీకు రియలైజ్ కావడానికి? కాళ్ళకున్న మచ్చ. మీకు ఇప్పటికి ఉందా? నాకు కాదు, అతనికి. ఓకే, గుర్తు చేయగానే మీకు గుర్తు వచ్చింది కాళ్ళ? ముందు నుంచి నాకు గుర్తు ఉంది, కాకపోతే ఆయనకి అదే అనేది ప్రతి ఒక్కరికి ఉండదు కదా, లెఫ్ట్ లెగ్ ఉంది అతనికి. కాళ్ళకున్న మచ్చతోని మీరు రియల్, అదే ఎవరికి కనిపించదు. మళ్ళీ ఆయన ఏజ్ లో ఎక్కువ అని విన్నాను నేను, ఇప్పుడు దాదాపు మీ మమ్మీ డాడీ కన్నా పెద్ద అయినా అనుకుంటా నేను. మళ్ళీ అలాంటి ఆయన ఇప్పుడు మీకంటే ఆయన గత జన్మ నుంచి వెతుక్కుంటూ ఉన్నాడా ఈ జన్మంతా? చాలా సార్లు అంటే వెతికాడు, అంటే కాలేజ్ కాడ, బట్ నేను దొరకలేదు, మీడియా ద్వారా దొరికారు. వెతుక్కుంటా ఉన్నాడు అతనమాట. ఇప్పుడు మీరు ఏజ్ డిఫరెన్స్ అయినది, అంటే ఇప్పుడు మీరు ఏంటిది ఏం చేయాలనుకున్నా, అదే ఇద్దరు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయన దైవకార్యం, ఓకే, దైవకార్యానికి ఇప్పుడు ఇద్దరు వెళ్ళేసి ఆయన వెళ్ళడం ట్రై చేశాడటనా, మీరైనా ఫస్ట్ వెళ్ళింది అక్కడికి? అక్కడ ఏదైతే ఆ ప్లేస్ వెళ్ళలేదు, నా కోసం వెతికాడు. తర్వాత వచ్చేసి ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి. నేనైతే ముందు ఒకసారి వెళ్ళేసి వచ్చాను. అది వచ్చినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి శక్తి వచ్చింది? పవర్స్ ఏం లేవండి, అక్కడ ఏముందని నేను కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వెళ్ళాను. అంటే మాకు సంబంధించిన ఆ వ్యక్తి ఉన్నాడు కదా, పూజారి అని చెప్పేసి, యాకరెడ్డి అని చెప్పేసి, అది తీసుకుని వెళ్ళాడు. ఇది ఉందమ్మా, మరి ఇదో కాదు నువ్వు గుర్తుపడతావా లేదని టెస్టింగ్ కోసం తీసుకుని వెళ్ళాడు. నాకు అక్కడ నాకు అనిపించినట్టు అవి కరెక్ట్ గా ఉన్నాయి, నేను కన్ఫర్మ్ చేసుకున్నా. కంపల్సరీ తవ్వితే మీరు అనుకునే వెళ్తా కాదమ్మా? ఇప్పుడు అనుకున్న వెళ్ళాలంటే మీరు ఒక పెయింటర్ తీసుకొని మీరు ఏం ఊహించుకుంటారు, అది ఏపీయొచ్చు కదా, అంటే జనాలు నమ్మడానికి మీరు ఎందుకు అది ప్రయత్నిస్తలేరు? అంటే కింద ఈ విగ్రహం అంటే అందరికి ఐడియా ఉంది కదండి. ఓకే, శివలింగం అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా, అమ్మవారి విగ్రహాలు అంటే ఐడియా ఉంటుంది కదా, దాంతో ఏముంది? అంటే శివలింగాలు అంటే రకరకాలుగా లింగాలు ఉంటాయి. శివలింగాలు అంటే కొన్ని పెద్దగా ఉంటే చిన్న, అంటే మీరు అంచనా వేస్తున్నారు, నేను చూశాను ఇది పర్టికులర్ గా ఇదే వెళ్తుంది అంటే జనాలు ఇంకా మీకు నమ్ముతారు కదా అని. శివలింగం వెళ్తే అమ్మవారి విగ్రహాలు వెళ్తాయి పక్కా. ఓకే, అక్కడ అది ఉంది. మీరు గుంటూరు సైడ్ ఏదో సంథింగ్ టెంపుల్ లో 90 రోజులు ఏదో దీక్ష చేశారా? అది ధ్యానంలో వెళ్ళడం జరిగింది కదా, ఎందుకు చేశారు ఆ ధ్యానం? అది అతను వెతకడానికి, తర్వాత వచ్చేసి ఇంకేమేమి ఉన్నాయా వీటిలలో ఎవరెవరు ఉన్నారా అని చూడడానికి, ఈ 2 దానిల కోసం చేశాను. ఇంకేమైనా నేను తెలుసుకోవాల్సింటేనే తెలుసుకున్నాను. తెలుసుకోవాలంటేనే తెలుసుకున్నారు అనమాట. ఓకే, తెలుసుకోవడంలో ఏం తెలుసుకున్నారు ధ్యానంలో?
ధ్యానంలో అంటే కనుక అక్కడ ఉన్నాయి. ఇంకా ఏంటి అసలు నేను చేయాల్సింది ఏంటి వెళ్ళినప్పుడు కానీ అవన్నీ నేను తెలుసుకున్నారు మీరు ధ్యానంలో ఉన్నప్పుడు. అంటే అక్కడ ఉన్నప్పుడు టెంపుల్ దగ్గర కూడా చాలా మంది మీడియా మిత్రులు వచ్చారు అండ్ చాలా మంది ఆ ఊరు ప్రజలు కూడా రావడం జరిగింది కదా. ఏ ఊరు ప్రజలు? అక్కడ ఉన్న వాళ్ళు గుడికి వచ్చే వాళ్ళు కూడా మీతో మాట్లాడడం జరిగింది కదా. అంటే మీరు రెడ్ కలర్ బట్టలు ఏమి వేసుకున్నారు కదా ధ్యానంలో ఉన్నప్పుడు. అది అమ్మవారి దీక్ష. అదే అమ్మవారి దీక్షలు వేసుకున్నారు కదా. ఆ టైంలో వచ్చి మాట్లాడేటప్పుడు మీరు జనాలకి ఏమైనా చెప్పడం జరిగిందా? నేను జనాలకి ఏం చెప్పలేను, మౌన ధ్యానం దీక్ష అని చెప్పాను Okay. కాబట్టి మాట్లాడకూడదు. ఓకే, మౌనంగా ఉన్నారనమాట. ఉమ్. ఓకే, మీకే వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమైనా చెప్పగలుగుతారా? ఉమ్. అలాంటి భవిష్యవాణి ఏం లేదు. నేను తెలుసుకోవాలని కూడా నేను తెలుసుకుంటాను అంతవరకు. ఓకే, ఇప్పుడు మా ఇంటర్వ్యూలో తెలుసుకోగలుగుతారా? తర్వాత తెలుసుకొని చెప్తా కావాలంటే. తర్వాత టైం పడుతుంది అనమాట. నాకైతే టైం పడుతుందండి. ఓకే, ఇప్పుడు మీది దినచర్య ఏంటిదమ్మా? అంటే మేము నార్మల్గా లేస్తాం, స్నానాలు చేస్తాం, కామన్గా అయిపోతుంది. మీది ఏంటిది? పూజ పురస్కారాలు ఏదో ఉంటాయి, ఎలా ఉంటుంది మీ దినచర్య? డైలీ టైం టేబుల్ ఎలా ఉంటుంది? టైం టేబుల్ ఏం లేదు, మార్నింగ్ లేస్తాను, స్నానం చేస్తాం, పూజ చేసుకుంటాం. ఓకే, routine అంతే. పూజ నాగదేవతకేనా ఏమన్నా? లేదు, అందరికి చేయొచ్చు, ముందు ఇంట్లో ఉంటాయి కదా. ఓకే, అక్కడ పక్కన పెట్టేస్తే మిగతా ఊర్లో అంటే మీరు ఇదే ఆంధ్రాలో అప్పట్లో మీరు ఆంధ్ర అమ్మాయి అన్నట్టు ఉమ్. ఓకేనా? అంటే ఇన్ని టెంపుల్స్ వెళ్తుంటారు ఎప్పటికేమైనా టెంపుల్స్ వేరే వేరే అంటే యాదిరిగుట్ట కానివ్వండి, వెంకటేశ్వర నాది స్వామి కూడా గుడి. అది చెప్పలేదు, కొన్ని అంటే కొన్ని టెంపుల్స్ కదా వెళ్ళాను. వెళ్ళారు. రంగనాథ స్వామి టెంపుల్, దుర్గమ్మ, ఓకే, ఇలా వెళ్ళాను. ఇప్పుడు దేవుళ్ళ అవతారాలు గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ వెళ్ళారు. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఏమైనా గత జన్మలు మీరు అక్కడ ఏమైనా వెళ్ళినట్టు ఏమైనా కనిపించిందా? కనిపించింది, నాకు చెప్పడం ద్వారా నేను అక్కడ వెళ్ళాను. అంటే నేను ఇక్కడికి వెళ్ళాలి అని చెప్తే ధ్యానంలో అప్పుడు అక్కడికి వెళ్ళాను. అలా వెళ్ళారనమాట. ఉమ్. అంటే ఇప్పుడు పూర్వీకులు అంటే మీరు చాలా సంవత్సరాల క్రితం జన్మ ఎత్తారు కాబట్టి అంటే తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, అది సంథింగ్ అది మీ చదవగలుగుతారా? నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, మీకు అది చదవడం వచ్చా? అప్పట్లో చదువుకున్నారా లేకుంటే చదువు స్కూల్స్ ఉండేనా అప్పుడు? స్కూల్స్ ఏం లేవండి అప్పుడు. Okay. ఉండేది ఇప్పుడు ఎలా ఉంటాయో అన్ని ఇప్పుడు వీటికి సంబంధించిన గురువులు అనే వాళ్ళు ఉంటారు కదా, అలా నేర్పిస్తూ ఉంటారు. అదే అప్పుడు మీకు ఎలా చదువు నేర్పించే వాళ్ళు అంటారు, అప్పుడు కూడా ఉంటారు. మీకు అప్పటి భాష ఏం లేదు. ఇప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలు ఇస్తే కనుక మీరు చదవగలుగుతారా అవి? ఏమో నేను ఇంతవరకు ట్రై చేయలేదు. ట్రై చేయాలి కదా, ట్రై చేస్తే అది నాకు తెలుస్తుంది కదా. సంబంధించిన గ్రంథాలు అయితే నేను చదవగలిగానేమో కానీ ఇప్పుడు నాకు తెలియదు కూడా. ఓకే, మీరు ఎలాంటి బుక్స్ చదువుతుంటారు? బుక్స్ అయితే నేను చదవలేదు ఇంతవరకు, ఓకే. స్టడీ పరంగా మాత్రమే. ఓకే, ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు నేను చదవట్లేదు. ఎంతవరకు చదివారు? ఆపేసి Sixth. 6th వరకే. ఎందుకు తర్వాత చదువు ఎందుకు చదవలేదు? చదువుదామని నేను ట్రై చేశాను, డాక్టర్స్ కూడా వద్దు అని చెప్పారు. ఎందుకు? చదువుకి ఏమన్నా రిలేటెడ్ ఉందా ఏమన్నా? చాలా రిలేట్ ఉంది. చదివినప్పుడు ప్రతిసారి మెమరీస్ బ్యాక్ రావడం, లాస్ట్ చదివేటప్పుడు ఇలా కనిపించడం కానీ విజువల్స్ నాకు చాలా ఎక్కువైపోయేవి. ఓకే, దానివల్ల నా స్టడీ స్టాప్ చేశాను. చదివితే మీకు బుక్ లో మొత్తం అనిపించేదా లేకుంటే మైండ్ ఏమైనా డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు? మైండ్ హెడేక్ బాగా ఫుల్ గా వచ్చేది నాకు. ఓకే, అంటే ఇది చెప్పినప్పుడు మమ్మీ ఏమన్నారు? ఫస్ట్ విని First షాక్ అవుతారు ఎవరైతే సపోర్ట్ చేయరు. నాకైతే తెలీదు, మమ్మీ షాక్ అవడం అయితే ఏం జరగలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీకి అన్ని తెలుసు కాబట్టి నేను అనుకుంటున్నా. అంటే ఇది గత జన్మ ఉందంటే కొంతమంది అంటారు కదా, ఇప్పుడు నేనే First అంటే అమ్మ తెచ్చే నమ్మలేదు. మాటలు మాట్లాడ అంటే కదా అంటారు నన్ను అట్లా. బయటకు తీసుకోవాలని చాలా ట్రై చేసింది, Okay. బట్ అమ్మకు తెలుసు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఆమె చాలా ఫేస్ చేసింది కాబట్టి. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టిన అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేసింది అమ్మ. ఓకే, ఇప్పుడు నాగుల చవితి అవి జరుగుతుంటాయి కదా, ఫంక్షన్ పండుగలు జరుగుతుంటాయి కదా, అప్పుడు మీ ఆ రోజు ఎలా ఉంటుంది మీ బాడీ? నార్మల్ గానే ఉంటుంది. ఎవరైనా అభిషేకం చేసినట్టు కానీ పాలు అట్లా ఉండదు? అలా అని కాదు, కాకపోతే కనుక మీరు ఇలా అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. గుడికి వెళ్ళినప్పుడు మానసాదేవికి అభిషేకం చేస్తారు, నా మీద పసుపులాగా ఎల్లో అయిపోయింది బాడీ అంతవరకే. ఎల్లో అయిపోయింది. ఆ ఫొటోస్ నేను చాలా అంటే అప్పటికి నాకు తెలియదు అమ్మవారికి అభిషేకం చేస్తాను ఇలా అవుతుంది అని. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు అభిషేకం చేశారు, బట్ నేను పసుపు పూసుకోలేదు. ఆ రోజు పసుపు పూసుకుని అయితే నేను స్నానం చేయలేదు. ఓకే, అప్పుడప్పుడు మాత్రం పసుపు పూసుకొని స్నానం చేస్తాను, డైలీ ఏం చేయను. ఆ రోజు అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత నేను అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు నేను పక్కన లేను. అలాంటి సిచ్యువేషన్ లో కూడా బాడీ ఎల్లోగా అవ్వడం. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా అయిపోయింది. ఆటోమేటిక్ అయితే అప్పుడు వీడియో తీసారమ్మా ఎల్లో అయినప్పుడు? అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమందికి నేను చూపించాను. ఓకే, కానీ ఇవన్నీ అందరికి చూపించలేం కదా. అవునవును. ఇప్పుడు బాయ్ అయితే కనుక మొత్తం ఇది క్లియర్ స్నానం ఓకే ఓకే, అయితే ఎల్లో అయిపోయింది అన్నమాట. ఎల్లో అయితే అయిపోయింది. కాకపోతే కనుక చాలా టైమ్స్ నా స్కిన్ ఎల్లో అయినప్పుడు ఫొటోస్ కానీ మా మమ్మీ తీశాను. తీసినప్పుడు అంటే మేము జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్యలో ఫొటోస్ లో రారని అంటారు, మీకు అలాంటిది ఏమన్నా జరిగింది? కదండి ఆ మనిషిని కానీ ఆ అవతారం అయితే మాకు జరుగుతలేరు కదా, మీకు అంటే ఆ శక్తులు జరుగుతున్నాయి కదా, అలాంటి ఏమన్నా మిరాకిల్స్ ఏమైనా ఉన్నాయా? మిరాకిల్స్ అంటే అంటే మిరాకిల్స్ అద్భుతాలు, అలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయి అంటే ఫోటో పడకపోవడం నాకైతే ఫొటోస్ బాగానే వస్తాయి, నేను ఇప్పుడు ఎక్కువ ఫొటోస్ దిగనైతే.
ఓకే దిగరు. మ్మ్. అంటే దేవుడు ఉన్నాడని నిజమేనా అండి? మ్మ్. అంటే చాలా మందికి సరే డౌట్లు ఉంటాయి. గాలి వస్తుంటా, మీరు గాలిని చూపించగలరా? లేదు, మరి గాలి ఎలా వస్తుంది మీకు? అంటే గాలి లేదా? గాలి పీల్స్తున్నాం కాబట్టి వస్తుంది, బ్రతుకుతున్నా కాబట్టి గాలి ఉందని గాలి నమ్ముతున్నా. లేకపోతే బ్రతకగలరా మనుషులు? లేదు, బ్రతకలేరు కదా, శవం అవుతారు కదా. ఆల్రెడీ మీరు 2 జన్మలు అదే జరిగింది. అది చంపారండి నన్ను. అవును, మళ్ళీ ఆ గాలి తీసేశారు కాబట్టి. గాలి తీయడం వల్ల కాదు, చంపారు కాబట్టి చచ్చిపోయాను నేను. అచ్చా, ఓకే. లేకపోతే నేనంటే చనిపోతాను. అవునా, వాళ్ళు అనవసరంగా నన్ను చంపేస్తారు కదా. ఓకే. మీరు ఇప్పుడు పాలు తాగేటప్పుడు మీరు లాగా తాగుతారా లేకుంటే నాగుపాము లాగా తాగుతారా? వాళ్ళు నా అలాగే తాగుతారు. అయితే ఒకసారి చూస్తాను, నేను మీకు ఒక పాలు ఇచ్చి చూస్తాను. ఒక్క నిమిషం, ఆమెకు పాలు ఇవ్వండి, ఎలా తాగుతారో మనం చూద్దాం ఒకసారి. తీసుకోండి అమ్మా. ఓకే, క్లియర్ అండి. మేము అట్లా తాగము, మేము ఇట్లా కొండి ఏదైతే ఉందో ఇది పట్టుకొని తాగుతాం. మీరేమో పాములా ఇట్లా పెట్టి తాగేశారు. అయ్యో. ఓకే, అంటే పాలు రెగ్యులర్ గా తీసుకుంటారా? డైలీ డైలీ తీసుకుంటాను నేనైతే. డైలీ తీసుకుంటారు. పాములకు గుడ్లు అండ్ నాకు పాలు. ఇష్టం లేదండి, నాకు ఆ స్మెల్ కూడా పడదు. అయ్యో, మళ్ళీ పాము కానట్టే కదా, పాములకు గుడ్లు వేస్తారు కదా. కాదండి, అప్పట్లో ఇవన్నీ తినరండి, నాన్ వెజ్ ఇవన్నీ తినేవాళ్ళు కాదు. ఆహా. దేవుళ్ళు అయినా సరే, ఓకే, కాకపోతే అదంతే. అంతే. ఓకే, ఎప్పుడైనా మీరు అన్నారు కదా నిద్రలో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నాకు ఇట్లా దెబ్బలు తాకితే కంపల్సరీ ఉంటాయా? కంపల్సరీ ఉంటుంది. ఓకే, పౌర్ణమి రోజా? పౌర్ణమి రోజు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు నాకు గాయాలు అవుతూ ఉంటాయని చెప్పాను. పెయిన్స్ కానీ ఎవరైనా అప్పుడు ఫైట్ చేసేటప్పుడు కానీ అలా నాకు దెబ్బలు తాకితే కంపల్సరీ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. బట్ నార్మల్ వచ్చింది, కానీ నాకు పెయిన్ ఉండేది, కానీ నార్మల్ నుంచి వచ్చేది అవి రిపోర్ట్స్. కనిపిస్తాయా మీకు దెబ్బలు తాకినట్టు బయట? అంటే చాలా వరకు ఈర్కపోయినట్టు ఉంటాయి కదా పుల్లలు, అలా ఓకే, అవి ఉండేవి అంతవరకు. మ్మ్హ్మ్. అవి ఉంటాయి మీకు. మ్మ్. ఓకే, కోపం వస్తుందా మీకు? బాగా. మ్మ్హ్మ్. కోపం వచ్చినప్పుడు ఏంటిది, బ్యాలెన్స్ అవుట్ అవుతారా లేకుంటే ఎలా ఉంటారు? చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తా, కానీ కంట్రోల్ అప్పుడప్పుడు తప్పుతూ ఉంటాం. మ్మ్హ్మ్. ఇప్పుడు మీకు కోపం వచ్చిందా మా ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు? లేదు. ఓకే, కరెక్టే అడిగాను. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీ తెలియాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంకా చాలా ఉన్నాయండి డౌట్స్. కానీ ఏంటిది ఇది అసలు భవిత ఇది ఎవరో ఎన్నుకొని నడిపిస్తున్నారా లేకుంటే సినిమాలు చూసి పాముల సినిమాలు చూసి నేనైతే ఇంపాక్ట్ సినిమాలు అయ్యారా? చూడలేదండి. అది మాకు సినిమాలు తెలియదు కూడా కదా. చూడలేదు. ఇప్పుడు 19-20 ఇయర్స్ ఉన్న అమ్మాయి సినిమాలు చూడకుంటే ఎలా పెరుగుతుంది? లేదు, నేను యానిమేస్ చూస్తాను. అంటే యానిమేస్ అంటే చిన్నప్పుడు అమ్మమ్మ కథలు చెప్పాడు, అలాంటి స్టోరీస్ ఉంటాయి కదా, అవి చూస్తాను అంతవరకే. మీకు ఏమైనా కళ్ళు అట్లా మారిపోవడం, ఇట్లా పాముల కళ్ళు లాగా కావడం ఏమైనా అవుతుంటుందా? లేదు. ఏదో ఆ విధిగానే ఉంటారు, ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడప్పుడు అవుతుంది నాకైతే. ఏంటిది? నాకు అప్పుడప్పుడు కళ్ళు అనేవి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే మేము అప్పట్లో అంటే మూవీస్ మేము నాగిని సినిమాలో చూసినా కూడా ఏదో సినిమాలు చూసేటప్పుడు పీక అది ఏమంటారు శంఖం ఏదో అంటారు కదా దాన్ని, బూర అంటారు. బూరా ఊదుతున్నప్పుడు వాళ్ళంతా మారిపోతారు, కళ్ళని మారిపోయి ఇట్లా డిష్ అని అంటారు కదా. చూడలేదు, మీరు చూసినాడని నేను చూడలేదు. అలా మీకు ఏమైనా అవుతుందా అని? అంటే నా మైకం వస్తుందని చెప్పారు కదా, అలా అవుతుంది, నిద్రపోతాను అంతవరకు. ఓకే, అంటే మైకం ఎప్పుడు లేస్తానో మళ్ళీ తెలియదు నాకు. అంటే బూర సౌండ్ పెట్టినప్పుడు ఎప్పుడు లేస్తానో నాకు తెలియదు. ఇక అలాగనే పడుకొని ఉంటారు, మీకు రిలీఫ్ అయినప్పుడు రిలీఫ్ అయినప్పుడు నేను ఆటోమేటిక్. మినిమం ఎన్ని డేస్ అవుతుందా, గంటలు అవుతుందా? ఒక్కొక్కసారి గంటలు అవుతుంది, కొన్ని డేస్ కూడా టైం పడుతుంది నాకు. కొన్ని డేస్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు రావడానికి. ఓకే, కొన్ని మ్యూజిక్స్ వస్తుంటాయి కదా మీకు, అంటే మామూలు సౌండ్స్ వచ్చినప్పుడు ఇక నాకు ఇదవుతూ ఉంటుంది. బట్ నేను కంట్రోల్ చేసుకోవాలని చూస్తాను, ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకుని ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అంటే ఆ మ్యూజిక్ అనేది ఇష్టంతో ఉంటుందా లేకుంటే ద్వేషం, అంటే ఎందుకు ఇరిటేషన్ గా ఉంటుందా మీకు? అది పాములు కంట్రోల్ చేసుకోవడానికి పెట్టుకునింది అది. ఓకే, కంట్రోల్ చేసుకోవడానికి పెట్టుకునేది. ఓకే, ఇప్పుడు మీకు కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఇట్లా డిప్రెషన్ గా చేయాలంటే ఇప్పుడు మీకు కంట్రోల్ చేసుకోగలను, కంట్రోల్ చేసుకోగలుగుతారు ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు పాము కాదు కాబట్టి. ఓకే, మరి మీరు పాము దగ్గర ఇప్పుడు వెళ్ళి బూర వదిలినా సరే టక్కుని పాము పుస్తలు రావు కదా. ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, కానీ పాము బయటికి రాదు ఇప్పుడు. ఓకే, అవి కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఈ పాములకు ఇష్టం కదా అది మ్యూజిక్? ఇష్టమే, కాకపోతే నరకం కూడా ఉంటుంది వాటిలో. ఓకే, నరకం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఊది మరి కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు, అది నరకమే కదా వాళ్ళకి. ఓకే, ఎప్పుడైనా నాగింటి అని చేశారా ఇంట్లో? చేయదండి, నేను ఇంతవరకు ట్రై చేయలేదు. చేయలేదు, ఎప్పుడు కూడా చేయాలని కూడా అనిపించలేదు. ఇట్లా అంటారు కదా నాగిని భోగిని అని, ఏమో ఇట్లా మీరు ఇట్లా అంటారు చెప్తున్నారు కదా. కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, మీరు అప్పట్లో ఎన్ని తలకాయల పాము మీరు? అంటే ఒక సింగిల్ తలకాయనా ఏమన్నా 7 తలకాయల పాములు అట్లా ఉంటాయి కదా అలానే? ఓకే, 5 తలకాయల పాము అన్నమాట. ఇప్పుడు ఆ 5 తలకాయలు ఒక తలకాయనా లేకుంటే ఏంటిది? ఇప్పుడు ఒక్కటే తలకాయ అండి నాకు ఉండేది. 5 తలకాయలు అంటే ఇలా ఉంటది కదా, ఇలా పవర్స్ ఎలా ఉంటే వాటికి అప్పుడు ఇలా ఉంటది కదా, ఇలా అలా ఉంటదా?
5 తలకాయలు అంటే అదే కదా ధ్యానం చేసేటప్పుడు అదే చూసాం మేము. నాగదోషాలు అవి అంటుంటారు కదమ్మా, అవును. ఈ నాగదోషాలు ఇవన్నీ మీరు ఒకవేళ మీ దగ్గరకు వస్తే ఆ దోషాలు పోతాయా? అంటే అలాంటిది ఏమైనా వాటికి ఉందా? సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ పోతాయండి. చేస్తారు మీరు? నేను చేయనండి, ఓకే ఓకే. వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు కానీ మీ దగ్గర చేపించుకోవచ్చు. మీ దగ్గర వాళ్ళు ఏమన్నా? ఎవరి దగ్గర చేయించుకోవచ్చు, ఓకే కానీ కొన్ని చోట్ల పోతే కొన్ని చోట్ల పోవు కూడా. ఓకే. ఈ జన్మ మీకు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయి? అంటే ఇప్పుడు మీ సర్టెన్ ఏజ్ ఉంది, ఈ జన్మ నాది 35కి 40కి ఇట్లా లేదండి, నాది అలా ఏమి ఉండదు. అలా అది మీకేం continue. తెలియదా? నాకు ఎప్పటికీ ఉండదు అది. నేను ఎన్ని జన్మలు అయితే అన్ని జన్మలకి నాకు గుర్తుంటుంది. కాదమ్మా, ఈ ఏజ్ వరకు నేను బతకగలుగుతా, ఈ ఏజ్ వరకు నేను చెయ్యాలి అన్నది ఏమన్నా ఉందా లెక్క అంటున్నా మీకు? ఏమో నాకు అది ఇంకా నేను తెలుసుకోలేదు. నేను చనిపోయేంత వరకు ఫైట్ చేస్తున్నా అంట. అది కొందరికి ఇస్తారు కదా దైవ కార్యం అనేది ఇన్ని డేస్ లిమిటెడ్ ఉండాలి, ఇది ఇంతవరకు చేసేసి నా లోకానికి రావాలని అంటారు కదా, అలాంటిది ఏమైనా నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఏమో నాకైతే నిబంధన లేవండి. ఏం లేవు. ఓకే. ఒకవేళ ఆ పని జరగకుంటే మళ్ళీ ఎలా మీరేంటిది ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతున్న నమ్మకం ఉందా? నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. ఓకే. అంటే చాలా మంది అంటున్నారు ఈ తల్లి బిడ్డలు ఒక ఏదో పిచ్చోళ్ళు, వీళ్ళంతా ఏదో టీఆర్పీ కోసం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో వీళ్ళందరూ పిచ్చోళ్ళు, వీళ్ళిద్దరు మనల్ని ఏదో పిచ్చోళ్ళు చేస్తున్నారు మిమ్మల్ని అని పిచ్చోళ్ళని అంటున్నారు. చేస్తే మాకేం వస్తుంది? మేమేమైనా అకౌంట్ నెంబర్ ఇచ్చామా మీ నుంచి మనీ లాగడానికి? లేకపోతే ఓకే. మీ దగ్గర ఏమైనా మనీ తీసుకుంటున్నానా? లేదు ఓకే. కదా. అవును. మనీ పర్పస్ అయితే కాదు, ఓకే. టీఆర్పీ కోసం అయితే అసలుకే కాదు. ఏదైనా ఫేమస్ అవ్వాలి, ఫేమ్ అవుతే ఏమవుతుంది? ఏం రాదు. ఓకే. ఇప్పుడు మీరు అక్కడ తీసి గుడి కట్టాలనుకుంటున్నారు అక్కడ? లేదండి, వాళ్ళని పెట్టుకోమని చెప్పాము. తీసిన తర్వాత మీ గుళ్ళోనే పెట్టుకోండి, నేనేం చెప్పలేదు. కానీ ఇప్పుడు అది నాకు నచ్చట్లేదు, నాకు ఇష్టం లేదు, ఆమె వీడియోస్ నేను అన్ని చూస్తున్నానండి అని నాకు పిలుస్తాను కానీ చెప్పాడు అతను. ఓకే. ఇప్పుడు దాన్ని పూజ చేపియాలన్నది మీ లక్ష్యం. ఆ గుడికి మీకు ఏం సంబంధం లేదు, లోపల ఉన్న విగ్రహాలకు సంబంధం ఉంది. అంతే. వాళ్ళు విగ్రహాలు పెట్టేస్తారు కానీ మీరు అప్పుడప్పుడు దర్శించుకోవడానికి వెళ్తారు, లేకుంటే అక్కడ నుండి పోతారా ఒకవేళ అక్కడ విగ్రహాలు ఉంటానని తీసి? చెప్పలేదు. అతని ఇష్టం ఉంటే పెట్టుకోమంటాను, ఉమ్. లేకపోతే కనుక నేను తీసుకుని వెళ్ళిపోతాను. విగ్రహాలు తెచ్చుకుంటారు, మీరు ఇక్కడ గుడి తెచ్చుకుంటారు. ఇక్కడ అని కాదు, మేము ఉన్న మా పొలంలోనే ఎక్కడైనా సరే ఏమైనా అదే మీ ప్లేస్ ప్లేస్ లో తీసుకొని మీరు పెట్టుకుంటారు. అంతవరకు. అతనికి ఇష్టం లేకపోతే, ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నాడు, మరి విగ్రహాలు తీసిన అతను పూజలు చేస్తాడో లేదో నాకు అర్థలేదు కదా. ఓకే. దాని నుంచి ఏమైనా మీకు మహిమలు వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఆ విగ్రహాల నుంచి? ఏమో నాకు తెలియదండి, ఇంకా మహిమాలని నాకు తెలియదు. మంత్రాలు రావు, నేనేం మంత్రాలు నేర్చుకోలేదు, బుక్స్ చదవలేదు. అంటే మంత్రాలకు సంబంధించిన బుక్స్ ఏవో అంటారు కదా, అవి కూడా నేను చదవలేదు. పాములకు చెవులు చాలా ఫాస్ట్ గా ఉంటాయని విన్నాను, మీకు కూడా చాలా ఎక్కడ చలి ధ్వని అయినా వినిపిస్తుంటదా? నాకు చాలా వరకు ధ్వని వినిపిస్తూ ఉంటాయి, పాము వచ్చేది మాత్రం తెలుస్తూ ఉంటుంది. మీకు తెలుస్తుంటది? ఈ ఏమైనా చుట్టుపక్కల ఏమైనా చుట్టుపక్కల పాములు పాములు ఉన్నాయా? ఉంటే తెలిసిపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవండి, ప్రపంచంలో ప్రతి చోట పాములు ప్రపంచం ఉన్నాయి. దేవుడేరే కానీ మా స్టూడియో పక్కకు ఉన్నాయండి. ఉన్నాయా? పాములలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, మీరు ఏ పాము అప్పట్లో? వాస్తుకి. వాసుకి. ఈ శ్వేతనాగు సినిమాలో మేము విన్నాం ఇది వాసుకి అని. చాలా వరకు ఉన్నాయండి, తక్షత ఉంది, చాలా ఉన్నాయి. మీరు అప్పుడు వైట్ పామా వాసుకి? అంటే వైట్ గా ఉండేది అట్లా ఏమైనా కలర్ ఏమైనా ఉంటుంది? గోల్డ్. గోల్డ్ కలర్ వాసుకి మ్మ్. మారిపోతుంటది మీకు అంటే వెలిగిపోతుంటది మొత్తం. గోల్డ్ కలర్ వాసుకి అని. నాదైతే గోల్డ్. అచ్చా అచ్చా, వాసుకి అనే పాములలో ఎన్ని? వంశం మాది అది. ఓకే, వాసుకి వంశమా? మ్మ్. ఓకే. మీ నాన్నగారు ఎవరు? మళ్ళీ నాన్నగారు గెలవలేదా మీ గత జన్మలో? అమ్మ అయితే కలిసింది కానీ. ఇది ఈ జన్మకి రానికి సంబంధించారు. అచ్చా అచ్చా, రాణికి సంబంధించిన అమ్మాయి ఏమే. నాగరాజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు మీకు ఇప్పటివరకు? లేరు. ఓకే. ఇంకా నాకు పరిచయం అవ్వలేదు, పరిచయం చేస్తామని ఖచ్చితంగా చెప్తా. ఓకే. నాగుంపాము వర్షం వాళ్ళైతే ఒక్కరు కూడా పరిచయం కాలేదు. అయినరండి కొంతమంది. వాళ్ళతో రిలేషన్ ఉందా మళ్ళీ ఉట్టిగా చేసి వదిలేయడమేనా? లేదు, రిలేషన్ ఉండాలంటే నార్మల్ గా ఉండొచ్చు, అంతవరకే. ఓకే. పూజ బాగా చేస్తుంటారా లేకపోతే నార్మల్ మన నార్మలే అండి, నార్మలే చేస్తుంటారు? ఓకే. మీరు ఇంట్లో ఎలా చేసుకుంటా నేను కూడా అలాగే చేసుకుంటా. ఉపవాసాలు ఉంటుంటారా? అప్పుడప్పుడు ఉంటూ ఉంటా. ఎందుకు అప్పుడప్పుడు అంటే? అప్పుడప్పుడు అంటే ఒక్కొక్కసారి నాకు ఉండాలనిపించడం నేను ఉంటూ ఉంటాను. ఓకే. పౌర్ణమి రోజు మీకు ఏం జరుగుతుంది అసలు? అంటే ఇది అంటే వదిలేయండి, స్కిన్ అనేది అంటే మీకు చెప్పారు కదా. పౌర్ణమి రోజు రాగానే మీకు బాడీలో కానీ మీ మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? మైండ్ అయితే కనుక నా కంట్రోల్లో ఉండదు, పెయిన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆ పెయిన్లో ఏం చేస్తున్నా, నా అమ్మ వాళ్ళ మీద టచ్ చేస్తాను. అంటే ఎవరైనా వచ్చి నన్ను టచ్ చేస్తే అప్పుడు నేను ఎవరిని టచ్ చేయనివ్వను. ఓకే. ఆ రోజు మాత్రం అది ఊడిపోయేంత వరకు ఎవరిని నేను టచ్ చేయనివ్వను కూడా. ఫుడ్ తినను. ఓకే. ఫుడ్ కూడా తిన్నారు ఆ రోజు మొత్తం? పౌర్ణమి అయిన తర్వాత ఎన్ని డేస్ కి మీరు అంటే మంచి నార్మల్ గా? గడియలు దాటిపోగానే నార్మల్ అయిపోతారు. ఓకే. ఆ టైంలో మీకు ఏం కనిపిస్తుంటది ఎక్కువ? పాములు, శివుడు. శివుడు అదే రూపం? శివుడే అండి, పాములకి మొత్తానికి శివుడే. మళ్ళీ ఇది ఇంట్లో ఉండక ఏదైనా అంటే శివలింగాలు ఉండే దగ్గర శివాలయంల దగ్గర ఉండొచ్చు కదా మీరు కాపులా?
కాపలా అని కాదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు నన్ను ఎలా చూస్తారో నాకు తెలియదు. అంటే మీరు ఇవన్నీ చేసే బదులు శివలింగం దగ్గర అంటే శివాలయాల దగ్గర కూడా వెళ్ళి ఉండొచ్చు కదా మీరు. మనుషులు నన్ను ఎవరు తాకకూడదు, చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు అనిపిస్తుంది నాకు ఆ టైంలో. నార్మల్ కూడా వెళ్ళి అక్కడనే ఉండొచ్చు కదా, అంటే పౌర్ణమి కాకుండా నార్మల్ రోజులు ఉండొచ్చు కదా శివుడి ధ్యానంలోనే. నేను ఇంట్లో ఉంటాను. ఎందుకు గుడిలో ఎందుకు ఉండరు? ఎవరికి ఉండదు కదా. ఇప్పుడు వెళ్తాను, అవి కొంతమంది ట్రస్ట్ చేస్తారు, కొంతమంది ట్రస్ట్ చేయరు, ఇంకా నన్ను బ్లేమ్ చేస్తారు. సో అందుకని నా ఇంట్లో నేను ఉంటున్నాను. శివలింగం ఉంది మా ఇంట్లో, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. శివలింగం కూడా ఉంది మా ఇంట్లో. ఓకే. అభిషేకాలు అవి చేస్తుంటారా? చేస్తుంటాం. ఏ శివాలయం దగ్గర ఉండాలని అనిపించదా మీకు ఎప్పుడు? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, దర్శనం కోసం అయితే వెళ్తూ ఉంటాను. ఓకే, అంటే మాలాగానే దర్శనం కోసం వెళ్తుంటారు కానీ ఉండాలని అంటే అక్కడ ఉన్నాడు కానీ శివుడు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. శివుడు ఎప్పుడైనా మాట్లాడతారు మీతోని? నాకు చాలా సార్లు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతాడు శివుడు? దేనికోసం నేను పుట్టించారని నన్ను అడిగాను. సో వాళ్ళు ఇది చెప్పారు, నువ్వు ఇది చేస్తే ఏమి ఉండదు అని. శివుడు మీతో మాట్లాడాడు? నాతో ఒకసారి మాట్లాడారండి. అంటే దేవుణ్ణి చూడడం అంటే మాకు అంటే ఒక శక్తి లాగా అనుకుంటాం కదా, అంత శక్తిని మీరు చూసే అంత శక్తి మీకు ఉందా? నేనైతే చూసాను, నాకైతే ఏం ప్రాబ్లం. ఇదైతే నమ్మశక్యంగా లేదు శివుణ్ణి చూశారంటే. నమ్మశక్యం లేకపోతే అది మీకు. అంటే ఏ భాషలో మాట్లాడుకుంటారు మీరు శివుడు? నార్మలే అండి, చాలా మంది అంటారు ఏదో నార్మల్. అంటే శివుడు సేమ్ ఎలా అయితే మేము ఇప్పుడు స్ట్రక్చర్ చూస్తుంటాం, అంటే ఎలాగైతే ఇప్పుడు ఉన్నారు శివుడు మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, మెడలో పాము అది అన్ని ఉంటాయి కదా, అలాగనే ఉంటాడా? ఒక్కొక్కసారి నార్మల్ గా రూపంలో, మనిషి రూపంలో కూడా కనిపిస్తూ ఉంటారు చాలా మందికి. ఓకే. ఓన్లీ శివుడే కనిపిస్తారు? గంగమ్మ పార్వతీ దేవి కూడా కనిపిస్తుంటారు? అర్ధనారీశ్వరుని కూడా చూసాను. వాళ్ళు ఏమంటారు? నేను జస్ట్ దర్శనం ఇచ్చాను, నాకు అంతవరకే. నీళ్ళలో ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుంటదా మీకు? అంటే పాములు ఎక్కువ శాతం నీళ్ళలో ఉంటారు కదా, అదే. నాకు నీళ్ళంటే చాలా ఇష్టం. ఈత కొడుతుంటారా నీళ్ళలో? అయితే చేయలేదు. చేయలేదు ఇప్పటి వరకు. ఓకే. ఇప్పుడు ఆ కార్యం చేయాలని అంటారు అక్కడ. అవును. అక్కడ ఒకవేళ జరగకుండా మీ ఫ్యామిలీకి వచ్చే అనార్థం ఏంటిది, అంటే ప్రాబ్లం ఏముంటుంది? నాకు తెలిసి ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, కొంతవరకు ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజలకు కూడా? ఓకే. అంటే కొంతమంది మీకు అంటే అంటే మీ జాతక ప్రకారం మీరు ఎక్కడైనా చూపెట్టుకోవడం జరిగిందా? మీ జాతకం చూపించిందమ్మా. చూపెట్టారు. ఓకే. ఏం వెళ్ళింది జాతకంలో? వాళ్ళకి ఏం తెలియలేదు, అమ్మ చెప్పేది నిజం, మాకేం అవపడట్లేదు అని చెప్పేస్తారు. వాళ్ళకి కనిపిస్తలేదని చెప్పడం జరిగింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏ స్టెప్ వేసి ఎట్లా పూజ, అంటే అక్కడ ఆ విగ్రహాలు బయటికి తీసి పూజ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ ఎవరు సహకరిస్తలేరని అంటున్నారు మీరు. అందరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళే ఎక్కువైపోయారు, మళ్ళీ ఎలా దానికి? ఇప్పుడు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎవరు మీకు సపోర్ట్ కావాలి? మొత్తం ఎవరైనా మీకు ఫోన్లో చేసి సపోర్ట్ చేస్తామని అంటున్నారా? ఇప్పుడు వరకైతే ఏం లేదు. మళ్ళీ ఎలా? మళ్ళీ ఇప్పుడు ఏమైనా సపోర్ట్ చేస్తారో, వాళ్ళు నేను ఆల్రెడీ ట్రై చేస్తాను, బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు. ఓకే. మరి చూద్దాం మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తుందో, మళ్ళీ మీ దారి మీ గమ్యం ఏంటిదో చూడాలి. మమ్మల్ని తీసుకెళ్తారా ఆ ప్లేస్కి ఒకవేళ వస్తే? పక్కా తీసుకెళ్తారు. ఆయనతో ఎవరైతే ఆయన ఉన్నారో ఆయనతో మాట్లాడిపిస్తారు. అంటే ఆ ల్యాండ్ ఎవరిదమ్మా అసలు? యాక్చువల్లీ అది గుడిదా లేకుంటే ఆయన కొన్నాడు ఆ ల్యాండ్? ఆయన కొన్నాడో మరి ఏంటో నాకైతే తెలియదండి. కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చాడు అతను. ఇక్కడికి వచ్చాడు. ఓకే. అయితే ఇక్కడ కాదు అతను, మన తెలుగు వాళ్ళు అయితే కాదు వాళ్ళు. కలకత్తా నుంచి విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ గుడి కట్టాడు. ఓకే. సరే, చూద్దాం మీ ప్రయాణం అండ్ ఎక్కడి వరకు వెళ్తుందో అండ్ మీ గమ్యం ఎక్కడి వరకు చేరుకుంటుందో. ఒకవేళ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చూద్దాం, మంచి ప్రయత్నమే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ దాంట్లో అది న్యాయంగా ఉంటే కంపల్సరీ దైవం కంపల్సరీ సపోర్ట్ చేస్తుంది. ఇక మీరు వేరే ఉద్దేశాలు ఉంటే మాత్రం మాకైతే తెలియదు. మంచి ఉద్దేశంతో, అదే అంటున్నా, మంచి ఉద్దేశంతో దేవుడు కూడా సహకరిస్తాడు, కొంచెం లేట్ అయినా కూడా. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు? నాగమణియా ఏదో మర్చిపోయారు? భవిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.